ప్రార్థన చేసుకున్నామండి. అనాది కాలం మొదలుకొని నిష్కపటమైన ప్రేమను మాయల కనపరుస్తూ తండ్రి, ఎన్నికలేరు వారమైనప్పటికీ తండ్రి, పాపులుగా అర్హత లేని స్థితిలో ఉంటుండగా తండ్రి, నీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు రక్తము చేత మా అందరినీ సమాధానపరుచుకున్న నీ పవిత్ర ప్రేమకు వందనములు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం దేవా. మరొక దిన తరుణాన్ని తండ్రి మాకు అనుగ్రహించి మీ సన్నిధానానికి మీరు తీసుకుని వచ్చి తండ్రి, ఏ మాటల చేతనైతే తండ్రి మమ్మల్ని బలపరచునై ఉన్నారో, స్థిరపరచునై ఉన్నారో తండ్రి, అట్టి మాటలను తండ్రి సూటిగాను స్పష్టంగాను వినటానికి, విన్న ప్రతి మాటను హృదయంలో భద్రపరుచుకుని యోచన కలిగి తండ్రి మా జీవితాలను మీ వాక్యం వైపు త్రిప్పుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. మహోన్నతమైనటువంటి మీ మాటను సమపాలలో విభజించి వివేకంతో బోధించి తండ్రి, మీ పిల్లలైన వారి అందరి హృదయాల్లో మీ మాటలు నాటడానికి ప్రయత్నపడుచుండగా తండ్రి, అల్పుడును తండ్రి, ఎన్నికలేని వాడనైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుని మీ యొక్క ఆత్మ సహాయం చేత నడిపించి ఉన్నతమైన వాక్య పరిచర్య జరిగింపబడినట్లు కృప దయచేయమని ప్రాధాయపడుతూ, మీ మాటలు విన్న తదనంతరం మీ పిల్లలందరూ హృదయానందముతో తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసే భాగ్యాన్ని, అవకాశాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతూ, మెట్టుకు తండ్రి మేము కాదు తండ్రి, ఈ సమాజానికి మీ యొక్క వాక్యం తెలియాలి, మీ యొక్క ఘనత తెలియాలి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుని తండ్రి, మిమ్మల్ని మీ కుమారుని యొక్క త్యాగాన్ని, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును, అపోస్తలుల యొక్క త్యాగాన్ని తండ్రి ఈ లోకానికి ప్రకటించి వారందరినీ తండ్రి మీ వైపు త్రిప్పగలిగే భాగ్యాన్ని, అవకాశాన్ని మా అందరికీ ప్రసాదించమని ప్రాధాయపడుతూ, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ సహాయం దయచేసి మా అందరి జీవితాలకు మేలుకరంగా, మీ నామానికి మహిమకరంగా జరిపింపబడినట్లు కృప చూపమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇంతవరకు ప్రియులారా, మరి ప్రారంభం నుంచి ఇంతవరకు క్రమంగాను మర్యాదగాను నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరి ఆయుషులను పొడిగించి మరొక తరుణాన్ని అనుగ్రహించాడు తండ్రి. గనక ఇస్తున్న ప్రతి తరుణం వెనకాల దేవునికి ఉన్నటువంటి ఆలోచనను, ఉద్దేశాన్ని మనం గురితెరిగి నిర్లక్ష్య వైఖరి వాక్యం యుద్ధ పనికిరాదని ముందుగా భయముతోనూ, భక్తితోనూ, ఆసక్తితోనూ దేవుని యొక్క వాక్యానికి వినడానికి మీరు సిద్ధపడిన మనసులు కలిగి మరి వాక్యం కొరకు కనిపెట్టవలసిందిగా మీ అందరినీ ప్రభు పక్షాన మనవి చేస్తున్నాను. మరి ఈనాటికి ఏర్పాటు చేయనటువంటి లేఖన భాగంలోనికి వెళ్దాం ప్రియులారా. గలతీ పత్రిక గురించి చెప్దామని అనుకున్నాను, కానీ గలతీ పత్రిక అర్థం కావాలంటే అపోస్తలత్వం అంటే ఏంటో మీకు ఖచ్చితంగా తెలియాలి. అపోస్తలత్వం అంటే ఏంటో తెలియలేదనుకో, గలతీ పత్రిక అస్సలు మీకు అర్థం కాదు. కనుక ఈ వారానికి అపోస్తలత్వం అంటే ఏంటి, ఎవరు అపోస్తలులు అన్న విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక రాసుకోండి. అపోస్తలులు అంటే ఎవరు? పౌలు అపోస్తలుడా? అపోస్తలులు ఉంటుంది కదండి. మీరు ఏ పత్రిక తీసినా, పౌలు గారు రాసిన ఏ పత్రిక తీసినా ప్రారంభంలో రోమీలకు కానివ్వండి, హెబ్రీలకు కానివ్వండి, కొరంథీలకు, గలతీలకు, ఎఫెసీలకు ఏ పత్రిక తీయండి, పైన ఏముంటుందండి చిన్న అక్షరాలతో అపోస్తలుడైన పౌలు గారు రాసిన పలానా పత్రిక అని ఉంటుందండి. అర్థమవుతుందండి. అంటే అపోస్తలుడు అంటే ఎవరు? అసలు అపోస్తలత్వం అంటే ఏంటది? పేరా, బిరుదా, స్థానమా, అధికారమా, ఏంటి అసలు అది అన్న వివరణ మనకు తెలియాలి ప్రియులారా. గనక దాని యొక్క పూర్వపరాల్లోనికి వెళ్దాం. ఈరోజు ప్రియులారా, క్రైస్తవులందరి చేతుల్లో బైబిల్ ఉంది. ఇంకా చెప్పాలంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వలన ఇండియా ప్రాంతంలో అందరి చేతుల్లోనికి బైబిల్ వెళ్ళింది.
కానీ బైబిల్లో ఉన్నది ఎవరి హృదయాల్లోనికి వెళ్ళలేదు. అర్థమవుతుందండి? చేతిలోకి వచ్చింది కానీ హృదయంలోకి వెళ్ళలేదు. గనుక ప్రియులారా, అందరి దగ్గర బైబిల్ ఉండవు కదండి, అందరికి అన్ని విషయాలు తెలుసు కదా అని మనం అనుకుంటాం. బైబిల్ దగ్గర మాత్రమే ఉంది. యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రములు దగ్గర పెట్టుకున్నవాడు ధన్యుడనుందా? ధ్యానించేవాడు ఎంతమంది ధ్యానిస్తున్నారు? గనుక ప్రియులారా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి చేతుల్లో బైబిల్ ఉంది, కానీ ధ్యానము ఎవరు చేయట్లేదు. బైబిల్ చేతిలో ఉంది కానీ మాటలు హృదయంలో లేవు. గనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని అనుక్షణం పరిశీలనతోటి మరి పరిశోధించడానికి మనం ప్రయత్నపడినప్పుడు అనేక మహాజ్ఞాన సంగతులు నేర్చుకుంటాం ప్రియులారా. గనుక బైబిల్లో రాయబడినటువంటి ఒక్కొక్క పదాన్ని ఆలోచన చేయాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. అప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ ఈనాడు సమాజం అలా లేదు. మీకు అర్థం కావడానికి ఒక సందర్భాన్ని చెప్తాను. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనుషులు తమ అవసరాలకు వాడుకుంటున్నారు అని మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారండి నడుచుకుంటూ. వేరుశెనక్కాయలు తింటున్నాడు ఒకడు. ఏమండి, వేరుశెనక్కాయలు ఒకడు తింటున్నాడు, రెండో వాడి దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఏమన్నాడు తెలుసండి? బ్రదరు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్న మాట మీరు ఎప్పుడు చదవలేదా అన్నాడండి. ఎందుకన్నాడంటారు ఈ మాట? వేరుశెనక్కాయలు పెట్టండి అని అడగలేక వాక్యం చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్న మాట మీరు ఎప్పుడు చదవలేదా అన్నాడండి. ఆయన క్రైస్తవుడే. నీ పొరుగు వారిని దేనిని ఆశింపకూడదని మీరెప్పుడు చదవలేదండి అని ఆయన అడిగాడు. అర్థమవుతుందండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు? వీళ్ళు ఉపయోగిస్తున్న సందర్భం ఏంటండి? తగ్గుతుంది అది? వేసవికాలం కదండి. ఒక క్రైస్తవుడు కూల్ డ్రింక్ షాప్ ఓపెన్ చేశాడండి. మంచిగా వాక్యాన్ని రాశాడు, దప్పిగొను వారలారా నా యొద్దకు రండి. యేసుక్రీస్తు అన్నాడు కదండి మాట సమరయ స్త్రీతోటి, నేను ఇచ్చినటువంటి జీవజలాన్ని త్రాగిన వాడు ఎప్పుడు దప్పికొనడు. యేసుక్రీస్తును ఇస్తానన్నది జీవజలము. ఆ మాట యొక్క అర్థాన్ని స్ఫూరించే విధంగా ఏమని రాసడిగినా, దప్పిగొను వారలారా నా యొద్దకు రండి అన్నాడు. మరి అక్కడికి వెళ్తే గాని జీవజలాలు దొరుకుతాయేటి? బైబిల్లో రాయబడిన ప్రతి మాట ప్రియులారా వజ్రం కంటే గొప్పది. మనం జీవితాంతం కష్టపడిన వజ్రాన్ని కళ్ళతో కూడా చూస్తామో లేదో గ్యారంటీ లేదు. అంత గొప్పది వజ్రం అంటే. ఆ మాట మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. బైబిల్లో రాయబడిన ప్రతి మాట వజ్రం కంటే గొప్పది, విలువైంది. అర్థమైంది కదండి? బైబిల్లో రాయబడిన మాటలు కానివ్వండి, పదాలు కానివ్వండి, సందర్భాలు కానీ ఎరగకుండా అవి కనిపించాయా, వాటిని అప్లై చేసుకుంటున్నారే తప్ప అది ఎందుకు రాయబడింది, ఎప్పుడు రాయబడింది, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దానికి నేను తగునా లేదన్నది ఏది లేదండి, తగిలించుకోవడమే. అలాంటి అపార్థానికి కాబడినటువంటి సందర్భమే ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి అపోస్తలత్వం. మరి బోధకులు అయిన వారు మరి కరపత్రికలలో కానివ్వండి, వాల్ పోస్టర్స్ లో కానివ్వండి ఒక పదాన్ని ఉపయోగిస్తారు, అపోస్తలుడైనటువంటి బోధకుడు అని పేరేస్తారండి. ఏమండి, ఇప్పుడు మన ఇస్సాక్ అన్న గారు ఉన్నారనుకోండి, అపోస్తలుడైన ఇస్సాకు గారు అనొచ్చు. అట్లా అటువంటి పోస్టర్లు ఎప్పుడైనా చూసారా? అపోస్తలుడు అని రాయబడినటువంటి వాల్ పోస్టర్స్ కానివ్వండి, పంప్లెంట్స్ కానీ చూసారా? చూశారు. అపోస్తలుడు అని బైబిల్లో రాయబడింది, కానీ అది ఈ రోజు ఉన్నటువంటి వీళ్లకు వర్తిస్తుందా లేదా అన్నది ఆలోచించలేదండి. తగిలించుకోవడమే. పౌలు మాటకు ముందోసారి వెనకోసారి ఏమంటున్నాడు? మాట్లాడితే అంతేనండి. అపోస్తలుడైన పౌలు అంటాడు తప్ప ఉట్టి పౌలని ఎక్కడ లేదు బైబిల్లో. ఇష్టపరుడైన అపోస్తలుడైన పౌలు.
ఇదేదో బాగుంది, బిరుదులాగా ఉన్నట్టుంది, నేను కూడా తగిలించుకుంటానని చెప్పేసి చాలా మంది బోధకులు దీన్ని అపోస్తలుడైన ఫలానా బోధకుడు, దేశ విదేశాలలో అంతర్జాతీయంగా మరి దేవుని పరిచర్యలో వాడబడుతున్న గొప్ప దైవజనుడు అని ఉంటుంది. కిందేముంటుంది, అపోస్తలుడైన ఫలానా అబ్రహమయ్య గారు అని ఉంటుంది. ఏమండి, రంజిత్ సోఫీర్ గారు వాడతారు ఆ పదాన్ని, అపోస్తలుడైన అని. నిజానికి ఆ పదము ఈ రోజున్నటువంటి వాళ్ళలో ఎవరికైనా వర్తిస్తుందా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, బైబిల్లో ఎవ్వరికి కూడా ఈ రోజు మనం లేఖనాల పరిశోధన బట్టి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం, కానీ సమాజాన్ని పరిశీలిస్తే ప్రియులారా, క్రైస్తవ సమాజానికి బేసిక్స్ కూడా చాలా తెలియని వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కానీ దేవుని యొక్క వాక్యాన్ని కూలంకషంగా లోతుల్లోకి వెళ్లి ఆలోచన చేద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. అందరూ అపోస్తలుల. ఏమండి, పౌలు గారు ప్రశ్న ఎందుకు వేశాడు కొరింథీ సంఘానికి? ఏదో ఉంది అంతే కదండి, ఏదో జరుగుతుంది. నేను అపోస్తలునంటే నేను అపోస్తలుని, పౌలు గారు ఒక్కడైనా నేను కూడా అపోస్తలున్నే అంటూ ఎవరికి పడితే వారు దాన్ని ఆపాదించుకుంటున్నారు గనక ఆ ఉద్రిక్త పరిస్థితిలో పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అందరూ అపోస్తలుల ప్రశ్న, ఇంకా అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ కాదు. ఆ ప్రశ్న ఎందుకు వేస్తున్నాడు? అందరూ ప్రవక్తల, అందరూ అపోస్తలుల, అందరూ బోధకుల, అందరూ స్వస్థత వరాలు కలిగిన వారా అని ప్రశ్నించుకుంటూ వెళుతున్నాడు ప్రియులారా. 28 నుంచి చదువుకుంటే, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట మరికొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము కలగవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించెను ఉంది. అర్థమవుతుందండి? 28 మొదట్లో ఏం చదువుకున్నారు? అప్పుడు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగా, బోధకులుగా, స్వస్థత వరాలు ఉన్నవారిగా, భాషలకు అర్థాలు చెప్పేవారిగా కొందరిని నియమించాడు. ఇదిగో మీలో కొందరు మీరు అపోస్తలులు, ఇదిగో మీలో కొందరు భాషలకు అర్థం చెప్పేవారు అని దేవుడు వారి వారి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి కొందరు కొన్ని పనులకు నియమింపబడ్డారు. ఎవరి చేత? సెలక్షన్ చేసింది ఎవరు? దేవుడు. అర్థమవుతుందండి? అందరూ అపోస్తలులా? దేవుడు సంఘములో కొందరిని అపోస్తలుడుగా నియమించెను. అర్థమవుతుందండి? ఇక ఈ అపోస్తలుడు అన్న పదానికి అర్థం ఏంటో ఒకసారి చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు. పంపబడిన వాడు అని రాయబడిన మాట దగ్గర 1వ నంబర్ వేసింది చూడండి. కిందేమనుంది? పంపబడిన వాడు అనగా అర్థం ఏంటి? అపోస్తలుడు. ఏమండి, పంపబడిన వాడు అంటే ఏంటి? అపోస్తలుడు. అంటే ఈ అపోస్తలుడు అన్న పదానికి అర్థం ఏంటన్నమాట? పంపబడిన వాడు. ఇంకా ఆలోచన చేస్తే ప్రత్యేకింపబడిన వాడు అనే అర్థం కూడా వస్తుంది. పంపబడిన వాడు, ప్రత్యేకింపబడిన వాడు, ఎన్నుకోబడిన వాడు, ఇంకా చెప్పాలంటే నియమింపబడిన వాడు. అందరూ చదువుకున్నాం కదా, దేవుడు సంఘంలో కొందరిని అపోస్తలులుగా
నియమించెను. ఇవన్నీ పర్యాయ పదాలేనండి. ప్రత్యేకపరుచుకునడం అన్నా, ఎన్నుకోవడం అన్నా, నియమించడం అన్నా, ఏమండి పంపించడం అన్నా కానీ ఎవరిని పడితే వారిని పంపుతారండి. ఈ పనికి ఇతను వెళితేనే బాగుంటుందని అనుకున్న వారినే కదండి పంపించేది. ఎన్నుకొనడం అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు ప్రియులారా. ఇక బైబిల్లో ఈ అపోస్తలుల గురించి ఆలోచన చేస్తే 4 రకాల అపోస్తలులు కనిపిస్తారండి. రాసుకోండి, బైబిల్లో 4 రకాల అపోస్తలులు కనిపిస్తారు. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వారు. అర్థమవుతుందండి? పంపబడిన వారన్నా, ఎన్నుకోబడిన వారన్నా, నియమింపబడిన వారన్నా, ప్రత్యేకింపబడిన వారన్నా ఒకటే. 4 రకాలుగా కనిపిస్తారండి. వాళ్ళు ఎవరంటే, మొదట తండ్రి అయిన దేవుని చేత పంపబడిన వారు. అపోస్తలులు బైబిల్లో 4 రకాలుగా మనం గుర్తించవచ్చు. అందులో మొదటిది తండ్రి అయిన దేవుని చేత పంపబడిన వారు, వీళ్ళు అపోస్తలులే. రెండవదిగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేత కూడా పంపబడిన వారు ఉన్నారు. ఏమండి? మూడవది పరిశుద్ధాత్మ దేవుని చేత పంపబడిన వారు ఉన్నారు. ఇక 4వది సంఘముల చేత పంపబడిన వారు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి? బైబిల్లో అపోస్తలుడు 4 రకాలుగా ఉన్నారు. మొదటిది తండ్రి అయిన దేవుని చేత పంపబడిన వారు, రెండవది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేత పంపబడిన వారు, మూడవది పరిశుద్ధాత్మ దేవుని చేత పంపబడిన వారు, ఇక 4వది సంఘముల చేత పంపబడిన వారు. ఇలా 4 రకాల అపోస్తలులు మనకు బైబిల్లో కనిపిస్తారండి. ఒక్కొక్క రకం గురించి కొన్ని లేఖనాలు మనం చూసుకుంటే మీకు కూడా చదువుకున్నప్పుడు అర్థవంతంగా ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అంటే తండ్రి అయిన దేవుని చేత పంపబడిన వారు ఎవరో మనకు తెలియాలి కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడడానికి దేవుని చేత పంపబడిన వారు ఆనాడెవరు? ప్రవక్తలు. అర్థమవుతుందండి? దేవుని చేత ప్రజలకు వర్తమానాన్ని అందించడానికి ప్రజలలోనికి వెళ్లిన వాళ్ళే ప్రవక్తలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. మత్తయి సువార్త 23:34. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు ఏమంటున్నాడు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. 37వ వచనం చదవండి. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునుండుదానా. అంటే ప్రవక్తలు. తెలుసు కదండి పాత నిబంధనలు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలందరూ ఎవరి చేత పంపబడ్డ వాళ్ళంతా తండ్రి అయిన దేవుని చేత పంపబడ్డవాడు. ఏమండి బాప్తీసం ఇచ్చి యోహాను కూడా ఎవరి చేత పంపబడ్డాడు? దేవుని చేతనే. యోహాను సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. 32 మరియు యోహాను ఆత్మ పావురం వలె ఆకాశం నుంచి దిగువచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు దేవుడు, దేవుని చేత పంపబడిన వాడను నేను. నన్ను పంపింది ఎవరు? దేవుడు. ఏమండి? ఇర్మియా 1:5 తొందరగా తీయండి. ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. సెలవిచ్చాను.
మునుపే గర్భములో నిన్ను నేను రూపించక మునుపే నెరిగితిని, నిన్ను నెరిగితిని, గర్భము నుండి బయట నీవు గర్భము నుంచి బయట పడక మునుపే నిన్ను ప్రతిష్ఠించి నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు జనములకు నిన్ను ప్రవక్తగా నియమించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించి తిని. ఎన్నుకొనబడిన వారన్నా, నియమింపబడిన వారన్నా, పంపబడిన వారన్నా ఒకే అర్థం ప్రియులారా. ఏమండి, దేవుడే రాజుగా వారు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నప్పుడు మాకు ప్రత్యేకంగా ఒక రాజు కావాలని కోరుకుంటారండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సౌలుని చూపిస్తాడండి. సమూయేలు వస్తాడు, ఇదిగో మీరు రాజు కావాలని కోరుకున్నారు కదా ఇశ్రాయేలులారా, ఇగో మీరందరూ కోరుకున్నట్టుగానే యెహోవా మీ కొరకు ఏర్పాటు చేసుకున్నది ఇదిగో ఇతడే అని చూపిస్తాడండి సౌలును. దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవుని చేత నిర్ణయింపబడినవాడు. అపోస్తుల కార్యములు 13:22 ఏముంటదండి? ఆ సౌలు తప్పు చేసినప్పుడు ఏమంటాడు? తర్వాత నేను అతన్ని తొలగించేశాను, చెప్పిన మాట వినట్లేదు గనక. చూసారండి, ఒకప్పుడు మన సౌలుని రాజుగా ఏర్పాటు చేశాడు, తర్వాత ఎవరిని? దావీదును. ఇలా చదువుకుంటూ వెళితే పిల్లలు చాలా వచనాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుని చేత ఈ లోకానికి ప్రవక్తలుగా పంపబడిన వారందరి గురించి చూశాము. అందరు ప్రవక్తలు కూడా దేవుని చేత పంపబడిన వారు. ఏమండి, ఇక రెండవదిగా యేసుక్రీస్తు చేత పంపబడిన వారు ఎవరో చూద్దామండి. మత్తయి సువార్త 10:5 మత్తయి సువార్త. యేసు ఆ 12 మందిని అన్నాడు. ఏ 12 మంది? శిష్యులండి. యేసుక్రీస్తును వెంబడించినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ 12 మంది శిష్యులను పంపుచు ఎక్కడికి? సువార్త ప్రకటన చేయడానికి. కొన్ని దినాలు వారు వాక్యాన్ని విన్న తర్వాత మీరు విన్నటువంటి మాటలను సమాజంలోనికి వెళ్లి ప్రకటించండి అని చెప్పేసి యేసుక్రీస్తు ఆ 12 మందిని సమాజంలోనికి పంపుతున్నాడు. మీరు వెళ్ళాలి, మీరు చెప్పాలి, మీరు చెప్పగలరు అని ఏమంటుండు? యేసు ఆ 12 మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించినదేమనగా, అంటే మొత్తానికి సువార్త ప్రకటన చేయడానికి వాళ్ళు కూడా యేసుక్రీస్తు చేత పంపబడిన వాళ్ళు. అలా విధంగా లూకా సువార్త 10వ చేయండి. ఆ 12 మంది కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఇల్లు యేసుక్రీస్తు చేత పంపబడిన వారిలో 12 మంది శిష్యులు గాక మిగతా వాళ్ళు ఉన్నారు. ఇంకా లూకా సువార్త 10వ. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి ఏమండి 70 మంది ఇతరులను నియమించి, అంటే అర్థమవుతుందండి, నియమించి ఎన్నుకొని సెలెక్ట్ నియమించి తాను వెళ్ళబో ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపుచు పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను, అంటే యేసుక్రీస్తు 12 మందినే కాదు ఇంకో 70 మందిని కూడా పంపించాడు. ఏమండి, ఈ వీరు యేసుక్రీస్తు చేత పంపబడిన వారు. ఇక పరిశుద్ధాత్మ దేవుని చేత పంపబడిన వారు అపోస్తుల కార్యములు 6:5 అపోస్తుల కార్యములు 6:5 ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ. అర్థమవుతుందండి? పేతురు గారు పరిచయం చేస్తున్నాడండి. అప్పుడు ఏం జరిగిందటండి? వాక్యం బాగా జరుగుతున్నప్పుడే వాడు ఊకుంటాడండి. అమ్మ బాబోయ్, ఆడికి అసలు తిన్న జరగదు. అపవాది గడిచి ఎక్కడ లింక్ ఎట్టాలి, ఎక్కడ మరి వివాదాన్ని సృష్టించాలని ఆరోగ్యంలో ఉంటుందండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమ విధానం చిన్న చూపు చూశారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడుకునేవారు సనిగారండి. ఏమండి, చిన్నగా పలకరింపు, నాకు తెలిసి పలకరించలేదేమోనండి, అంతే. ఏమండి బాగున్నారా అని వందనాలు చెప్పలేదేమో, దానికే గొడవైందండి అక్కడ. అర్థమవుతుందండి? అప్పుడు పేతురు గారు అంటారండి, నాయన అన్ని పనులు మేమే చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కనుక కొంతమందిని పరిచర్యకు, అర్థమవుతుంది? పరిచర్య అంటే
ఎన్ని ఉంటాయండి? దేవుని ఆరాధన ఈరోజు చక్కగా వాక్యం చెప్తే ఒకటే కాదండి, దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంతమంది ప్రయాసం ఉంటుందో మనకు కనిపించదు. అర్థమవుతుందండి? రాగానే మైక్ సెట్ అలాగే రెడీ ఉంది, ఎలా ఉంది, దానంతట అది వచ్చేసిందా? చైర్స్ దానంతట అవి సెట్ అయిపోయాయి. ఏమండి ఎన్ని ఉంటాయండి పరిచర్య అంటే? ప్రతి పనిని గుర్తెరిగి చేయాలి ప్రియులారా. గనుక ఈ పనిని మీరు చేయాలి అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో పరిచర్య కొరకు కొంతమంది కావాలి అని పేతురు గారు అన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నియమింపబడిన వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండి కొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకేరు, నికానోరు, తిమోను, పెర్మనాసు, యూదల మత ప్రవిష్టుడైన అంతియొకయ వాడకు నికోలాసు వారిని, వీళ్ళందరినీ ఏర్పరిచింది ఎవరు? సెలక్షన్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని చేత పంపబడినాడు. మామూలుగా ఉండదండి. స్టెఫెన్ గారు మాట్లాడింది 7వ అధ్యాయంలో మాట్లాడతాడు కదండి. తండ్రులారా వినండి అని అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పటి చరిత్రను మొదలుకొని అప్పటి నుంచి యేసుక్రీస్తు మరి మీ వద్దకు వచ్చినా కూడా దేవుని కుమారుగా మీరు గుర్తించలేదు. ఆనాడు మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు పితరులు, వారు పరిశుద్ధాత్మను ఎదిరించారు. మీరు కూడా మీ కళ్ళ ముందున్నటువంటి సత్పురుషులు మీరు గుర్తెరగట్లేదని ముష్కరులారా ఎంతకాలం మీరు ఇలా మాట్లాడతారని. మామూలు కాదండి. అబ్రహాము మొదలుకొని ఏమండి సుమారుగా 4000 చరిత్ర మాట్లాడండి. 4000 సంవత్సరాల చరిత్ర మొత్తం ఏమండి మాట్లాడండి. అంత గొప్పగా వాడబడ్డాడు ఎవరు? స్టెఫెన్ గారు. వీళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడినారు. 8:29 చూడండి. అపొస్తల కార్యములు 8:29 ఏమండి? ఫిలిప్పు గారండి. ఆత్మ ఫిలిప్పుతో ఏమండి ఐథియోపియా రాణి అయిన కందేకై క్రింద ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నటువంటి నపుంసకుడు గురించి మనకు తెలుసు. ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేంకి వెళ్ళాడు. తిరుగు ప్రయాణం చేసి తిరిగి మరి ఆ దేశానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి, ఫిలిప్పు వస్తున్నాడు ఆయన, నువ్వు ఎదుర్కొనడానికి వెళ్ళానగానే పరిగెత్తుకుంటూ వెళతాడు, రథాన్ని కనుక్కుంటాడు. మరి అక్కడ ఒక గొప్ప అద్భుత కార్యం జరుగుతుంది. ఆ నపుంసకుడు మారు మనసు పొంది బాప్తీసం కూడా తీసుకుంటాడు. ఏమండి? తీసుకున్నప్పుడు 39 వచనం చదవండి. వారు నీళ్లలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభువాత్మ ఏమండి ఎంత గొప్పగా మరి పరిశుద్ధాత్మ నడిపించిందండి. వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ, రావాలంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన గొప్ప వాళ్ళు ప్రియులారా. వీరందరూ పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు. ఇక సంఘాల చేత పంపబడిన వారు అపొస్తల కార్యంలో 11:22 చూడండి. 11:22 వారు కలుసుకుని 1 సంవత్సరమైన తర్వాత 22 వారిని గురించిన సమాచారము యెరూషలేంలో ఉన్న అంటే కుప్రి అనేది ఒక ద్వీపం ఉంటదండి. కుప్రి అనే ఒక ద్వీపం ఉంటది. ఆ ద్వీపంలో ఉన్న ఈ కుప్రీయులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించారన్న సంగతి యెరూషలేంలో ఉన్న సంఘం వారికి తెలిసింది. అక్కడ క్రైస్తవులు అనే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని ఇష్టపడుతున్నారన్న విషయం వాళ్ళకి తెలిసినప్పుడు సంఘము ఏమంటుందంటే సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. వెళ్ళాలయ్యా బర్నబా, అక్కడ దేవుని వాక్యం కొరకు ఆరాటపడే ఆత్మలు ఉన్నాయంట. ఆ విషయం మాకు తెలిసింది. ఆ పనిని సమర్థవంతంగా చేయగలిగినటువంటి సత్తా నీలోనే ఉంది. బర్నబా, నువ్వే వెళ్ళాలి ఈ కార్యానికి, నువ్వే సమర్థుడు అని సంఘము చేత నిర్ణయింపబడి ఆ పని కొరకు సాగనింపబడిన వాడు బర్నబా. ఏమండి? బర్నబా గారు కాదండి, ఇంకా ఈ సంఘాల చేత పంపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక తీతు గారు కానివ్వండి, ఒక ఎపఫ్రోతు కానివ్వండి, ఒక తుకికు కానివ్వండి, ఇలా చాలా మంది ఉంటారు సంఘాల చేత పంపబడిన వారు. మొత్తానికి బైబుల్లో రాయబడినటువంటి అపోస్తలులు 4 రకాలుగా ఉన్నారు. మొదటిది తండ్రి అయిన దేవుని చేత, కుమారుడైన యేసుక్రీస్తు చేత, పరిశుద్ధాత్మ చేత, సంఘముల చేత పంపబడిన వారు. ఒక్కొక్క దాని గురించి మీకు వివరణ ఇచ్చాను కదండి. ఇంకా మరి లోతుల్లోనికి వెళ్ళగలిగితే ప్రియులారా, ఇప్పటి వరకు చూసిన వాళ్ళు వీళ్ళంతా పంపబడిన వారే.
వీరంతా పంపబడిన వారే, నియమింపబడిన వారే, ప్రత్యేకింపబడిన వారే. కానీ వీళ్ళందరూ అపోస్తలుడే. అందరి అపోస్తలుడు వేరు, యేసుక్రీస్తుతో ఉన్న 12 మంది వేరు. ఎందుకు వేరు? ఎందుకు వేరు? ఎందుకు వేరంటే ఆలోచన చేద్దాం ప్రియులారా. వీరు కేవలం పంపబడిన వారు మాత్రమే, కానీ అతి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది కేవలము యేసుక్రీస్తును వెంబడించిన ఈ 12 మంది శిష్యులకే ప్రియులారా. వారిని ఏమన్నది తెలుసండి బైబిల్లో? శ్రేష్టమైన అపోస్తలుడు అనే పదాన్ని రాయబడిందండి. శ్రేష్టమైన అపోస్తలుడు. ఎందుకు యేసుక్రీస్తుతో ఉన్న వారందరూ వీరందరికంటే గొప్పవారు? వీరందరికంటే మరి అపోస్తలన్న పదంకి నిలువెత్తు నిదర్శనం ప్రియులరా యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులే. ఎందుకు అంత ప్రత్యేకము, ఎందుకు అంత గొప్ప అని మనం ఒకవేళ ఆలోచన చేయగలిగితే ఆలోచన చేద్దాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు బాగా ఆలోచించాలి ప్రియులారా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆంతర్యం మొదలవుతుంది. ఆయన వారిని కలుసుకొని, అపోస్తుల కార్యం దగ్గర, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను. ఎవరు ఈయన? ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడై తిరిగి లేచిన తరువాత ఉన్నటువంటి 11 మందితో మాట్లాడుతున్న సందర్భం ప్రియులారా. 12 మంది కాదు. ఏమంటుండు? మీరు యెరూషలేము నుంచి వెళ్ళక, అర్థమవుతుందండి? యేసుక్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్లే ముందు తన శిష్యులకు చెబుతున్న మాట, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. అర్థమవుతుందండి? మీకు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానం ఉంది, మీకు ఒక ప్రత్యేకత ఉంది. చదవండి మాట. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దాన కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా తండ్రి అయిన దేవుని చేత చేయబడిన వాగ్దానం ఏంటో తెలుసా? ఎందుకు యెరూషలేమును విడిచి మీరు వెళ్ళకూడదని అంటున్నాడో తెలుసా? ఎందుకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండమని యేసుక్రీస్తు వారికి ఎందుకు హితవు పలుకుతున్నాడో తెలుసా? యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు, గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందురు, నీళ్లలో కాదు. అర్థమవుతుందని? ఆ రోజు నీళ్లలో దిగితే బట్టలు తడిసిపోయాయి. పరిశుద్ధాత్మనే నిన్ను ధరించుకుంటే ఎలా ఉంటుందండి? ఏమండి, మనం ఎన్ని పనులు చేసినా ఏమండి మనకు సంతోషం అనిపించదండి. ఏదైనా ఒక చిన్న సాయం ఎవరికైనా చేసామనుకోండి, వాళ్ళు తిరిగి కానీ థ్యాంక్స్ చెప్పారనుకోండి, నిజంగా హ్యాపీగా ఉంటుంది కదండి. మనం చేసిన విధవ పనులు ఎన్నన్నా మర్చిపోతామేమో కానీ ఆ క్షణంలో మాత్రం సంతోషపడుతుంటాం. అది పరిశుద్ధత, అది దానం చేసే గుణం ప్రియులరా, దైవ గుణం ప్రియులరా. ఆ ఒక చిన్ని లక్షణానికి అంతా సంతోషపడితే పరిశుద్ధాత్మనే పూర్ణంగా మనల్ని ధరించుకుంటే ఇంకెంత గొప్ప ఉంటుందండి. ఏమండి, మీరు తండ్రి వలన వినిన వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాను, గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలోను బాప్తిసం పొందుదురు అని చెప్పాడండి. ఈ మాట ఎవరు చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. కానీ చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారు? అర్థమవుతుందండి? ఒకసారి మత్తయి సువార్త తీయండి, 19:27 చదవండి. ఎందుకంటే పేతురు గారికి తొందర ఎక్కువ అండి. ప్రతిదీ హృదయంలో పెట్టుకునే రకం కాదండి. అది తప్పైనా ఒప్పైనా అవసరమైతే 4 మాటలు పడైనా సరే అడిగేయడమే. పేతురు మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో అయ్యా, నేను ఇంతకాలం మీతో ప్రయాణం చేస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువా, మేమైతే మీరు రండి మిమ్మల్ని మనుషులు పట్టిగా జాగ్రత్త చేస్తానని మీరు పిలువగానే సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాము గనుక మాకేం దొరుకుతుంది? సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, అందరిలాగా జీవించట్లేదు కదా,
కుటుంబాలతో సంతోషంగా ఉండట్లేదు కదా. లోకానుసారమైన జీవితం జీవించకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలను, కష్టాలను, కొండల్లో, గుహల్లో, తినకపోయినా ఏమండి, సముద్రాల వెంబడి, నదుల వెంబడి, ఏమండి, మైదానాల వెంబడి మా యొక్క జీవనాన్ని సాగిస్తున్నాము నీతో పాటుగా. ఇంత కష్టపడుతున్నాం కదా, మాకేం దొరుకుతుంది అని అడిగాడండి పేతురు గారు. అప్పుడేమన్నాడు యేసు, వారితో ఇట్లా నేను, పేతురు ఈ మాట అడుగుతున్నావు కదనయ్యా, నన్ను వెంబడిస్తున్నటువంటి మీరెవరైతే ఉన్నారో ఈ 12 మంది శిష్యులు, ప్రపంచపు పునరుజన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనముతో ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు కూడా 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు. ఇది యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు నోట నుంచి వచ్చిన మాట. ఏమన్నాడు? మీ 12 మంది 12 గోత్రముల వారికి తీర్పు తీర్చాలి అన్నాడు. బాగా ఆలోచించాలి. 12 మంది 12 గోత్రాల వారికి తీర్పు తీర్చాలి అన్నాడు. కానీ అనుకోకుండా 12 కాస్త 11 అయిపోయింది. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యుల బోధన. ఏమండి, యేసుక్రీస్తుకు 12 కదండి. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా 12 అని చెప్తాడు. మరి ఇక్కడ ఏంటి ఇలా రాయబడిందండి? పిమ్మట 11 శిష్యులు భోజనంలో కూర్చొని 11 అంటే 12 ఏమైంది? 11 అయింది. ఏమయ్యాడు ఒక్కడు? అంతే కదండి. యేసుక్రీస్తును మరి వెండి నాణేలకు ఆశపడి అప్పగించడము, యేసుక్రీస్తుకు పడుతున్నటువంటి ఆ భయంకర శిక్షను చూసి తట్టుకోలేక, అయ్యో ఇంతటి నీతిమంతును నేను అప్పగించానని పశ్చాత్తాప్తుడై వెళ్లి మరి నాణేలను తీసుకొని వచ్చి ఇచ్చారండి. వాటితో మాకేంటి, నువ్వేమన్నా చేసుకోననేసరికి వాటిని తీసుకుని వీళ్ళు దేవాలయంలో పారవేసి ఉరిపోసుకొని చనిపోయాడు. అంటే ఇప్పుడు 12 ఏమైంది? 11 అయిపోయింది. ఇశ్రాయేలు 12 గోత్రాల వరకు మీరు 12 సింహాసనముల మీద కూర్చుండి తీర్పు తీర్చుదురు అన్న మాట నెరవేరాలంటే ఇప్పుడు ఈ 11 కాస్త ఏం కావాలి? అర్థమవుతుందండి? 11 కాస్త 12. ఇశ్రాయేలు చరిత్రలో ప్రియులరా, 12కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏంటంటే యాకోబుకు పుట్టినటువంటి మరి ఆ 12 మంది ఎవరైతే ఉన్నారో 12 మంది గోత్రకర్తలను ఇశ్రాయేలు జనాంగంగా, నా ప్రజలుగా దేవుడు ఈ సమాజానికి పరిచయం చేయాలనుకున్నప్పుడు ప్రతి విషయంలో 12 12 12 12 అనే చూపిస్తుంటాడండి. యెహోషువ భూభాగాలు పంచే విషయంలోని కానివ్వండి, అంతేనండి. ఏలియా మరి బయలుదేవతను ఓడించాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడండి? బలిపీఠం కట్టడానికి 12 రాళ్లను తీసుకొచ్చి బలిపీఠం కడతాడండి. అంతేనా? ఏఫోదును తయారు చేస్తారండి. ఏఫోద్ అంటే మరి అహరోను యాజకత్వం చేయడానికి ఉండేటువంటి గౌన్ ఏదైతుందో ఒక ఏఫోదును నిర్ణయించినప్పుడు దేవుడు ఏమంటాడు? ఇటుపక్క ఒక రత్నము, ఇటుపక్క ఒక రత్నము పెట్టు. ఆ రత్నం పైన ఇటు 6 గోత్రాల పేర్లు ఉండాలా, ఇటు 6 గోత్రాల పేర్లు ఉండాలా. ఆ విధంగా యాజకుడు 12 గోత్రాల భారము నా పైన ఉన్నదన్న విషయాన్ని గుర్తెరిగి యాజకత్వం చేయాలా. అర్థమవుతుందండి? ఆయన గోత్రాలు 12. భూభాగము పంచాలనుకున్నప్పుడు ఎన్ని భాగాలు చేశారు? 12. ఏలియా బలిపీఠాన్ని కట్టాలనుకున్నప్పుడు ఎన్ని రాళ్ళు తీసుకొచ్చాడు? 12. ఇలా 12 12 12. యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? 12. యేసుక్రీస్తు ఏమన్నాడు? ప్రపంచపు పునరుజన్మమందు మహిమగల సింహాసనమందు మన మనుష్య కుమారుడు కూర్చున్నప్పుడు మీ 12 మంది కూడా ఆ 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు అన్నాడు. అంటే ఇప్పుడు 12 మంది ఉండాలా వద్దా? 12 ఏమైంది? 11 అయింది. గనక ఇప్పుడు ఆ 11 12 అవ్వాలి. అప్పుడే కదండి లేఖనము నిరర్ధకము కానేరదు. నిజంగా ఆ రోజు ఇద్దరిని ఎన్నుకొనడానికి బదులు ఒక్కరిని ఎన్నుకున్నారు. ఎందుకని బాగా ఆలోచించమండి. ఒకవేళ ఆ రోజే ఇద్దరిని ఎన్నుకుంటే లేఖనము విభేదిస్తుందండి. అంతేండి, లేఖనము విభజిస్తుంది. ఆ ఒక్క మాటనే కాకుండా కీర్తన గ్రంథంలో ఒక మాట ఉందండి. కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 109 అండి, క్షమించండి, 109:8. వాణి
ఇస్కరియోతు యూదా గురించి రాయబడిన ప్రవచనము కీర్తన గ్రంథము 109 అధ్యాయం 8వ వచనం. వాని జీవిత దినములు కొద్దివగును గనుక, ఆ మాట అండర్లైన్ చేసుకుంది. వాని ఉద్యోగము అంటే వాని ఉద్యోగము వేరొకడు తీసుకొను. వేరొకడు అర్థమవుతుందండి? సీట్ ఒకటి కాలైందా, రెండు కాలయ్యా? ఒకటే. ఏమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమండి ప్రమాదంలో మరణించారండి. ఇద్దరు కొట్లాడుకుని వచ్చి, ఏమండి మనం కాస్త చెరిసగం పంచుకుందాం, ఆ పక్కన నువ్వు కూర్చోండి, ఈ పక్కన నేను కూర్చోండి, ఇద్దరు ఎక్కరేటి సీఎంలు. ఒక్కరే. ఒక స్థానమును భర్తీ చేయడానికి రావాల్సింది ఒక్కడే, ఇద్దరు కాదు. ఇప్పుడు 12లో 11 అయింది. అర్థమవుతుందా? 12 కాస్త 11 అయింది గనక ఇప్పుడు ఇద్దరిని చేర్చుకుంటే 13 అవుతుంది. కానీ 13 అనేది లేఖనము నిరర్థకం కావద్దు అంటే యేసుక్రీస్తు మాట్లాడిన మాట, ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చడానికి 12 సింహాసనముల మీద మీరు కూర్చుంటాడన్న మాట నెరవేరాలన్నా వాని ఉద్యోగం వేరొకడు, ఇద్దరు కాదు, వేరొకడు తీసుకొనుడు గాకన్నా ఈ లేఖనం నెరవేరాలన్నా 11 కాస్త ఏం కావాలి? 12 కావాలి. గనుక యేసుక్రీస్తుతో ఉండి ఈ అపోస్తలుడిగా గుర్తింపబడినటువంటి ఇస్కరియోతు యూదా తను పాపాన్ని చేసి దాన్ని పోగొట్టుకున్నాడు కనుక చూడండి, ఆ మాటను చూద్దాం ఇప్పుడు. 23వ వచనం, అపోస్తుల కార్యములు 23. 25 చదవండి. 25 చదవండి, బాగా చదవాలి ఈ మాటను. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను. ఏమండి, యూదా ఏం చేసేటండి? తన చోటికి పోవుటకు తప్పిపోయి పోగొట్టుకొనిన పరిచర్యలోను అపోస్తులత్వమును. ఇప్పుడేం కాలైంది? 12 మంది అపోస్తలులు కాస్త 11 మంది అయ్యారు. ఆ 11 మందిలో మరి తిరిగి భర్తీ చేయాలంటే ఒకరు కావాలి. అపోస్తలత్వాన్ని మరి పొందుకోవాలంటే ఇంకొకరు కావాలి. పోగొట్టుకున్నాడు. ఎవరు? యూదా. ఎవరు పడితే వారు రావచ్చండి? ఉద్యోగం ఉందనుకోండి, ఎవరు పడితే రావచ్చా? లేదు. ఒక టీచర్ ఉద్యోగం ఉందండి, ఇంటికాడ ఏ పని పాట లేకుండా ఉన్నవాడు వెళ్ళి రాయగలుగుతాడా? అసలు ఆ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాలంటే ఏముండాలో తెలుసా? నువ్వు క్వాలిఫై అయి ఉండాలి, అంటే నువ్వు ఆ విద్యార్హతను సంపాదించుకున్న వాడివై ఉండాలి, పరిపూర్ణమైనటువంటి ఉత్తీర్ణత నీకు ఉండాలి. అప్పుడు దరఖాస్తు చేసుకునడానికి మాత్రమే నీకు అర్హత ఉంటుంది. ప్రతి ఉద్యోగానికి ఒక అర్హత ఉన్నట్టుగానే అపోస్తలత్వానికి కూడా అర్హత ఉంది. అదేంటో చూడండి, 21వ వచనం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలత్వానికి ఉండవలసినటువంటి చిహ్నాలు ఏమంటే అపోస్తలత్వానికి కావలసినటువంటి అర్హత ఏదైతే ఉందో అది చూడండి. 1:21 అండి. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుంచి పరలోకమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య చేసి సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. ఇద్దరు వచ్చారండి. అర్థమవుతుందండి? అపోస్తలత్వం ఖాళీ సీట్ ఒకటి ఖాళీ కాగానే దానికి నేను అంటూ ఇద్దరు పోటీ పడుతూ వచ్చారండి. ఎవరు? బరసబ్బా అనబడిన యేసేపు, మత్తయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారండి. ఇద్దరు వచ్చారు. ఎవరి పడితే వారు అపోస్తలు అనడానికి లేదు. ఏమంటుండే అక్కడ చూడండి జాగ్రత్తగా. యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు ఆయన చేసిన సూచక్రియలు కానివ్వండి, ఆయన చేసిన అద్భుతాలు కానివ్వండి, ఆయన చేసిన బోధ కానివ్వండి, యేసుక్రీస్తు బాప్తిసము తీసుకున్నది మొదలుకొని పరలోకానికి ఆరోహణమై వెళ్ళేంత వరకు ప్రతి సంఘటనను సందర్భాన్ని
కలిసి చూసి యేసుక్రీస్తుతో అన్యోన్య సావాసము కలిగిన వారే అపోస్తలు అగటానికి అర్హత కలిగిన వారు. ఈ రోజు అపోస్తలుడైన అబ్రహాం గారు, అపోస్తలుడైన రంజిత్ తోసిర్ గారు అంటే యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చింది తెలుసా అండి ఆయనకు? యేసుక్రీస్తు సావాసం చేశాడా? యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండి చూశాడండి? అపోస్తలుడు అనిపించుకోవడానికి అర్హత వాళ్ళకి ఎవరికి లేదు. ఒకవేళ వీడు అపోస్తలుడు అనిపించుకోవాలంటే ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుడై ఉండాలి. 12 గోత్రాల్లో ఏదో ఒక గోత్రానికి చెందినవాడై ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తీసము తీసుకున్నాడే యోహను చేత, అప్పటి నుంచి పరలోకానికి చేర్చుకునబడిన దినము వరకు. ఏమండి అక్కడ ఉంటుంది కదండి, 11వ వచనంలో ఉంటుంది చూడండి, మొదటి అధ్యాయం 11వ వచనంలో, గలిలయ మనుషులారా, 10 నుంచి చదవండి. ఆయన వెలుచుండగా తెరిచిచ్చుచుండి, అంటే యేసుక్రీస్తు వెళుతున్నప్పుడు గలిలయలో ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తును చూస్తున్నారు. యేసుక్రీస్తు భూమి మీద ఉంటుండగానే అలా పరలోకానికి ఎత్తబడుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూశారండి వాళ్ళు. అప్పుడు అంటున్నారు శిష్యులు, దేవదూతలు, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుంచి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళటం మీరు చూచితురో ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అంటే దీనిని కల్లారా చూస్తున్న వారై ఉండాలి. అపోస్తలుడు అనిపించుకోవాలంటే ఉండవలసిన మొదటి అర్హత ఇశ్రాయేలీయుడై ఉండాలి. 12 గోత్రాల్లో ఏదో ఒక గోత్రానికి చెందినవాడై ఉండాలి. నంబర్ 2, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నది మొదలుకొని యేసుక్రీస్తు పరలోకం చేర్చుకునబడిన దినము వరకు ఆయన సంచరించిన కాలమంతయు చేసిన పరిచర్య, ప్రతి సంఘటన, ప్రతి అద్భుతాన్ని కల్లారా చూసి యేసుక్రీస్తుతోటి సహవాసము కలిగిన వాడై ఎందుకు ఉండాలి? అపోస్తులత్వం అంటే ఏంటి? ఎందుకు ఈ క్యారెక్టర్ ఉండాలా, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్తున్నాడు తెలుసా అండి? 8వ వచనం చదవండి. పరిశుద్ధాత్మలో మీరు బాప్తీసం పొందుదురు అని చెప్పాడే శిష్యులతోటి. ఆ శిష్యులతోటే మాట్లాడితే ఏమంటుండు? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుదురు, శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయముల దేశముల యందును భూదిగంతముల వరకు మాకు సాక్షుల యందురు. మరలా అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, శక్తి నొందుదురు. అర్థమవుతుందండి? అంటే అంతకుముందు శక్తి లేదా? 12 మందిని పంపాడప్పుడు. అర్థమవుతుందండి? మార్కు సువార్త తీయండి ఒకసారి, 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. అంటే యేసుక్రీస్తు 12 మందిని పంపించిన, ఆ 70 మంది శిష్యులను పంపించిన, కాస్త పవర్ ఇచ్చాడండి, చిన్నగా కాస్త. ఏమండి తలనొప్పి వచ్చిందనుకోండి, ఏంటి అపోలో ఆసుపత్రికి వెళ్తామేంటి? ఏమండి అమెరికాలో సర్జరీ చేయించాలని గోల పెడతారా? తలనొప్పికి ఏంటి? ఏమండి కాస్త టీ తాగితే సరిపోద్దండి. అవసరమైతే పారాసెటమాల్ వేసుకుంటాం, అనన్సిన్ వేసుకుంటాం, క్రోసిన్ వేసుకుంటాం కదండి. చిన్నపాటి దానికి అంతలా సీన్ క్రియేట్ చేయం. కారణం అది చిన్నది. యేసుక్రీస్తు కూడా వారిని పంపించినప్పుడు చిన్న అధికారాన్ని ఇచ్చాడండి. యేసుక్రీస్తు శిష్యులకు కూడా అన్నాడు, అధికారాన్ని ఇచ్చి పంపించాడు సమాజంలో. 17 జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుడు నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాణిని పట్టిన వాడు అక్కడనే పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుచు మూర్చిల్లును. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టుమని నీ శిష్యుల దగ్గరికి నేను వచ్చాను, అడిగాను, మొరపెట్టుకున్నాను, కానీ ఆ మాట అందరం చేసుకోండి, అది వారి వలన చేత కాలేదట. అంతకుముందు దయ్యాలను వెళ్ళగొట్టారా? ఓ సందర్భంలో వస్తారు కదండి గెంతులు వేసుకుంటూ,
ప్రభువా మేం చెప్పామంటే కలాస్ మేము వెళ్ళగానే దయ్యాలు గడగడలాడిపోతున్నాయి, ఏసు నామమున వెళ్ళగొడుతున్నానన్న మాట నేను మాట్లాడగానే ప్రభువా నీ పేరెత్తగానే గడగడలాడిపోతున్నాయి దయ్యాలన్నీ అని సంబరపడిపోయారండి. కొన్ని సందర్భంలో వెళ్ళగొట్టారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? స్వస్థత చేయమని ఆ జన సమూహంలో ఒకడు వచ్చి తన కుమారుడికి పట్టిన దుస్థితిని తొలగించమని అడిగితే వీళ్ళు ఏం చేశారట? ప్రయత్నం చేశారు శిష్యులు. కానీ ఏం జరిగింది? వారి చేత కాలేదు. అటువంటి శక్తి కాదు. మీరు నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుడి, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందురని యేసుక్రీస్తు ఎందుకన్నాడో తెలుసా? 8వ వచనంలో ఏమనుంది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదురు. ఎలాంటి శక్తి? మార్కు సువార్త 16వ అధ్యాయము. ఎలాంటి శక్తి? మళ్ళీ చేతగా లేదు అనే సందర్భాలు లేవు. ఇంకా పరిశుద్ధాత్మ బాప్తీసం వారు పొందుకున్న తర్వాత పెంతెకొస్తు పండగ దినమున అక్కడి నుంచి వారిని నడిపించిన మరి ఆ అద్భుతమైన రీతిని చూడగలిగితే ప్రియులారా, చూడండి ఎలాంటి శక్తి. మార్కు సువార్త 17. నమ్మిన వారిలో ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున. ఎప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం ఎప్పుడైతే జరుగుతుందో, నీళ్ల బాప్తీసం కాదు, పరిశుద్ధాత్మ బాప్తీసం జరిగిన తర్వాత వారికి ఉండే పవర్స్ ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. నా నామమున దయ్యమును వెళ్ళు అని అంటే అది ఎటువంటి దయ్యమైనా సరే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. కొత్త భాషలు మాట్లాడుదురు. అండి కొత్త భాషల గురించి అంటే విన్నారండి? కొన్ని సంఘాల్లో శబర ఏదో మాట్లాడుతుంటారండి. కొత్త భాష అంటే ఏంటిదండి? భూమి మీద ఎవరికి అర్థం కాని భాష కాదు. ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఆనాడు అపోస్తలుల మీద వాలినప్పుడు వాళ్ళు మాట్లాడిన భాష ఏదైతే ఉందో అన్య భాష. ఎటువంటిది? వాళ్ళు ఎవరండి? గలిలీయులు. అంతేనా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భాషతో ఆ రోజు మాట్లాడండి. అరబీ వాడు వచ్చాడు అనుకోండి, వాడికి అరబీలో వాక్యం చెప్పేశారు. తెలుగుడు వస్తే తెలుగులో వాక్యం చెప్పేశారు. హిందీవాడు వస్తే హిందీలో వాక్యం. వాళ్ళు ఎప్పుడు హిందీ నేర్చుకోలేదు, వాళ్ళకి ఎప్పుడు అరబీ రాలేదు. కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారిని ప్రేరేపిస్తున్న పరిశుద్ధాత్మ ఎలా ఉందో తెలుసండి. ప్రపంచంలో ఉన్న ప్రతి భాషను మాట్లాడి వారికి అర్థమైంది. ఈ గలిలీయులు వాక్యం చెబితే వాళ్ళేమన్నారు తెలుసా? విన్నటువంటి వారు, వీళ్ళు గలిలీయులు కదా, మన భాషలు ఎలా మాట్లాడుతున్నారు? మనము పుట్టి పెరిగినటువంటి ఈ భాషలతో వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంట్రా బాబో అని ఆశ్చర్యపోయారండి. అతి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. ఇంకా పాము దగ్గరికి వెళ్తూ ఉంటాడండి, కరిచి చంపేదు. పాములను అలా తాళ్ళలాగా పట్టుకుంటారండి. ఎప్పుడు? పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన తర్వాత. మరణకరమైనదేది త్రాగినను ఏమండి, మీరు ఎలాంటి పాయిజన్ అన్న తీసుకురండి, అపోస్తలులకు ఇచ్చారనుకోండి, నీళ్లు తాగినట్టు తాగేస్తారు, మరణించరు. అది అపోస్తలులు. అది వారికి హాని చేయదు. మనం కానీ ట్రై చేసామనుకోండి అంతే. ఏమండి? కానీ అపోస్తలులు అంటే ఎవరు? పాయిజన్ బాటిల్ పెట్టిన తర్వాత తాగితే పోయాడు అనుకోండి, ఏమండి, సామాన్యుడు. తాగిన తర్వాత కూడా బ్రతికాడు అనుకోండి, అపోస్తలుడు. అది మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నది. ఇంకా ఎటువంటి రోగం ఉన్నా సరే అపోస్తలుడు అనబడిన వాడు, ఏ దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, పరిశుద్ధాత్మ బాప్తీసం పొందిన వాడు ఒక్కసారి చేతులు గాని పెట్టాడనుకోండి, అది ఎటువంటి రోగమైనా సరే, ఐసీలో నువ్వు వెంటిలేటర్ మీద పడుకొని రెండో నిమిషంలో నీ ప్రాణం పోతున్నా సరే, అపోస్తలుడు గాని ముట్టాడా దిగ్గున లేచి కూర్చుండాల్సిందే. మాటలు లేవు ఇంకా. అది అపోస్తలుల పవర్. ఇంకా ఇంకొక అద్భుతం ఉందండి. యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకున్నప్పుడు ప్రియులారా, ఒక విధవరాలు ఉంటదండి. ఒక కుమారుడు ఉంటాడు, చనిపోతాడు. చాలా ఏడుస్తుంది, నాకు ఒక్కగానొక కొడుకు చనిపోయాడని. యేసుక్రీస్తు అలా వెళ్తుంటాడు, ముందు నుంచి శవాన్ని తీసుకొని వెళ్తారు కదండి పాడి మీద కట్టుకుని.
యేసుక్రీస్తు అలా చూశాడు, వెళ్ళి పాడిని ముట్టాడండి. పాడిని ముట్టగానే వాళ్ళు నడుస్తున్న వాళ్ళు ఆగిపోయారు, దించారు, ముట్టాడు, సజీవంగా తల్లికి అప్పగించాడు. అదండి యేసుక్రీస్తుకున్నటువంటి పవర్. యేసుక్రీస్తే కాదండి, పరిశుద్ధాత్మ బాప్తీసం పొందిన తర్వాత అపోస్తలులు కూడా చచ్చిపోయిన వారిని బ్రతికించారా లేదా? అపోస్తల కార్యములు ఏమండి? అది తర్వాత చదువుతామన్నా. అయితే ఇప్పుడు ఈ అపోస్తలులు ఎవరైతే ఉన్నారో బాప్తీసం ఏదైతే పరిశుద్ధాత్మ బాప్తీసము పొందిన తర్వాత వారు పొందుకునే శక్తి ఎలాంటిది? ఒకనాడున్నటువంటి శక్తి కాదు, దేనికి లొంగని శక్తి, దేనికి లొంగని అధికారము, దేది కూడా తన కళ్ళ ముందు ఉండలేని సామర్థ్యంతో మరి వారు శక్తి పొందుకోబోతున్నారు. మరల చదవండి ఆ మాట. 8వ వచనం, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయముల దేశంలోనూ బోధిగంతల వరకు నాకు సాక్షులై ఉందురని అన్నాడు. అపోస్తలులకు ఉండే మరి పరిశుద్ధాత్మ బాప్తీసం పొందిన తర్వాత వారు పొందుకునే శక్తి ఎలాంటిది? చదివాం ఇందాక మనము. పాములను ఎత్తి పట్టుకుందురు, అన్య భాషలు మాట్లాడుదురు, మరణకరణమైనది ఏది తాగినను వారికి హాని చేయదు, రోగులను స్వస్థపరచుదురు, చనిపోయిన వారిని కూడా. ఇంత గొప్ప పరిశుద్ధాత్మ వరాలు లేదంటే మల్టీ పవర్స్ అనేవి పొందుకోబోతున్నారు అపోస్తలులు. అలాంటి అపోస్తలత్వములో 12 మందిలో ఒకరు తప్పిపోయారు. ఆ ఒక్కరిని భర్తీ చేయడానికి వచ్చిన వాళ్ళు 2. బర్సబ్బా అనబడిన యేసేపు, మత్తీయ, వీళ్ళిద్దరు రాగానే వాళ్ళిద్దరిని చేర్చుకుంటే తప్పేంటి చెప్పండి? యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు అన్నాడు కదండి, కోత విస్తారమే కానీ కోయివారు కొద్ది మంది ఉన్నారు కనుక కోత యజమానుని మీరు వేడుకోండి అయ్యా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బోధకులు ఎక్కువ మంది కావాలి. అప్పుడు తప్పేంటండి? 2 ఉన్నారు కదండి, చేర్చేసుకుంటే ఏమవుతుంది? 13 అవుతుందండి. కానీ 13 లేదు, 12 ఉంది. 2 లేఖనాలు నెరవేరాలంటే 2లో ఒక్కనే చేర్చుకోవాలి. ఆ 2 ఎవరు వచ్చారంటండి? బాప్తీసము తీసుకున్నది మొదలుకొని ఆ యేసుక్రీస్తు పరలోకమునకు చేర్చుకొనబడిన వీరిలో 22వ వచనం మరొకసారి చదవండి. యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్యలో సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా అపోస్తలుడు అవడానికి సాక్షిగా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి సాక్షిగా అవడానికి అవశ్యం. అంటే వీళ్ళకుంది అర్హత, ఈనాడున్న వాళ్ళకుందా? నేను అపోస్తలులను తగిలించడానికి ఇశ్రాయేలుడై ఉండాలి. యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నది మొదలుకొని పరలోకమునకు చేర్చుకున్న దినం వరకు యేసుక్రీస్తు ఉన్నవాడై ఉండాలి. యేసుక్రీస్తు చేసిన ప్రతి సందర్భాన్ని, సంఘటనను మరి కళ్ళతో చూసిన వాడై ఉండాలి. వాడు అపోస్తలుడు అనబడతాడు. ఆ 2 క్యారెక్టర్స్ ఎవరికున్నవి? బర్సబ్బా అనబడిన యేసేపుకు, మత్తయ్యకున్న వీళ్ళిద్దరు వచ్చారండి. కానీ అప్పుడు 2ని చేర్చుకుంటే 13 అవుతుంది. 13 లేదు, 12 ఉంది. ఆ 2 లేఖనాలు నెరవేరబడాలంటే ఒక్కడే ఎన్నుకోబడాలి. అప్పుడు ఏం చేశారంటే చీటీలు వేసి, ఏమంటే అప్పుడు పేతురు గారు ఉన్నారు కదండి పెద్ద ఆయన, నువ్వు వచ్చే అని అనొచ్చు కదా. అపోస్తలుడు అంటే ఏంటి? నియమింపబడినవాడు, ఎన్నుకోబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు. మరి పేతురు గారు ఎన్నుకుంటే కుదురుతుందా? ఏం చేశారంటే 2 పేర్ల మీద చీటీలు రాసి ప్రార్థన చేస్తారు చూడండి. 26 అంతటా వీరిని గురించి చీట్లు వేసి చేయగా 24 చదవండి. అందరి హృదయంలో ఎరిగిన ప్రభువా తన చోటుకు పోవుటకు యూద తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందిన వారిలో
నువ్వు పరలోకమందున్న తండ్రి నువ్వు ఏర్పరచుకున్నవాడు, నువ్వు నియమించినవాడు. ఎవరో మాకు కనపరచు తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు మత్తీయ పేరిట చిట్టి వచ్చింది కనుక ఆ 11 మంది శిష్యులతో పాటు ఇతను కూడా 12వ వాడిగా లెక్కింపబడ్డాడు. ఇతడు కూడా ఏమయ్యాడు? అపోస్తలుడయ్యాడు. ఏంటండి అపోస్తలుడు అంటే? ఏంటంటే యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఇలా ఎప్పుడైతే మత్తయి గారు 11 మందితో ఒకటిగా నియమింపబడ్డాడో, 12 అనే సంఖ్య పూర్తయిందో, 2వ అధ్యాయంలో జరిగిన కార్యక్రమం ఏంటండి? పరిశుద్ధాత్మ ఆకాశము నుంచి అగ్ని వలె దిగి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వానిలో ఒక్కొక్కని మీద వాలింది. అంటే పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని వారు పొందుకున్నారు. ఎంత శక్తిమంతులయ్యారంటే వారికి అన్య భాషలు వచ్చు, మరణకరమైనది ఏది తాగినను చనిపోరు, ఎలాంటి రోగినైనా స్వస్థపరిచే అధికారము, ఎలాంటి రోగాన్నైనా తీసివేసే అధికారం, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారము, అవసరమైతే చనిపోయిన వారిని కూడా లేపే శక్తి సామర్థ్యము పొందుకున్న వారు ఆ పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకున్న అపోస్తలులు. ఆ అధికారము, సామర్థ్యము, బలము కలిగిన వారు మాత్రమే అపోస్తలులు అవుతారే తప్ప ఎవరు పడితే వారు అపోస్తలులు కారు. యేసుక్రీస్తు ఏమండి అపోస్తలులు అయిన తర్వాత చూడండి ఒకసారి 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం, అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను అపోస్తలుల చేత చేయబడుచుండెను. ఏ అపోస్తలుల చేత? యేసుక్రీస్తును వెంబడించిన 11 మంది, తరువాత చీటి వచ్చినటువంటి 12వ వాడైన మత్తయ్య పేరిట చీటి వచ్చింది కదండి, ఈ మత్తయ్య గారితో కలిపి ఈ 12 మంది అపోస్తలులు ఎవరైతే ఉన్నారో ఆ అపోస్తలులు ఏం చేశారటండి? ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. ఏమండి, వారికి లొంగనిది గాని, వారికి లోబడని శక్తి గాని ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో లేనంత శక్తిని పొందుకున్న వారే ఆనాడున్న అపోస్తలులు. ప్రియులారా, చేశారు లేదండి? శృంగారం అనే దేవాలయం దగ్గర ఏమండి తెలుసు కదండి మనకు ఆ సందర్భం. పుట్టి గుడ్డివాడండి, పుట్టుకతోనే చూపు లేకుండా పుట్టినటువంటి వాడికి ఏమండి మన స్వస్థత బోధకులు ఉన్నారు కదండి, వాళ్ళ యొక్క స్వస్థత ఎలా ఉంటాయండి? కడుపులో రాళ్ళు కరిగిపోయాయంటాడు. అసలు రాయి ఉందో లేదో ఎవరికి తెలుసు? అంతేనండి. కంటికి కనబడని జరిగాయంటారు, కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న మహా వింతలు ప్రియులారు అపోస్తలుల చేత జరిగినవి. ఏమండి, చేయి ఒకటి ఇక్కడికి నరికి తెగిపోయింది అనుకోండి, అపోస్తలులకి ప్రార్థన చేశారనుకోండి, లేని చేతి రావాలి. అది సూచక్రియ అంటే, అది అద్భుతం అంటే. కిడ్నీలో రాళ్ళు కరిగిపోయాయంటే కాదు. ఏమండి, అటువంటివి కాదు ప్రియులరా. ఆనాడు అపోస్తలులు చేసినటువంటి అద్భుతాలు ఏంటో తెలుసా? కళ్ళ ముందు ప్రజలందరూ చూస్తుండగా వారు గుర్తెరిగే సూచక్రియలు చేశారే తప్ప ఎక్కడో ఏదో జరిగిందనే కబుర్లు చెప్పలేదండి. అంతటి శక్తి కలిగిన వారు అపోస్తలులు. ఏమండి, పేతురు గారు మరి ఒక స్వస్థత చేస్తాడు కదండి, 3:3. అదే ఓకే అండి. ఇది మన శృంగారం అనే దేవాలయం దగ్గర మన పుట్టు గుడ్డివాడికి చూపునిస్తాడు. అది కాకుండా ఒక స్త్రీ ఉంటారు కదండి, తబిత అని, 10వ అధ్యాయం తీయండి. 9:39. ఏమండి, ఆల్రెడీ తబిత అనే శిష్యురాలు చనిపోతుందండి. ఏమండి, విధవరాలు చనిపోతుంది. అప్పుడు పేతురు మరి యొప్పేలో ఉన్నాడని తెలిసినప్పుడు 2 మనుషుల్ని పంపించి, పేతురు గారు మీరు రండి అని తీసుకొని వెళ్లారు. ఏంటంటే ఈమె ఒక విధవరాలు, అందరికీ సహాయం చేసినటువంటి మంచి మరి గుణవంతురాలు, ఈమె చనిపోయిందని చెప్పగానే అప్పుడు పేతురు ఏం చేశాడు? 39. పేతురు లేచి వారితో కూడా అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచూ దొరక
తమతో ఉన్నప్పుడు కుట్టినటువంటి అంగీలను వస్త్రములను చూపించుచు నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపించి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చునెను. ఏమండి, చనిపోయినటువంటి ఆ దోర్కాను ప్రార్థన చేసి తిరిగి బ్రతికించాడండి. అది అపోస్తలత్వం అంటే. ఆ శక్తి కలిగిన వాడు అపోస్తలుడు. అర్థమవుతుందండి? ఏమండి, ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, 12వ అధ్యాయము 12వ వచనం. ఆ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నాలు ఏంటి? అసలు అపోస్తలులు అంటే గుర్తేంటి? ఎవరిని అపోస్తలులు అంటారు అని మనం ప్రశ్నిస్తే, సూచక క్రియలు చేసిన వారు, అద్భుతములు చేయగలిగిన వారు, మహత్కార్యములు చేయగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మో, ఈ చిహ్నాలు అపోస్తలులకు ఆనాడు ఉండే అవే గుర్తులు ఈనాడు కనిపిస్తున్నాయి కాబట్టి వీరు కూడా అపోస్తలుడు అనడానికి వీలుంటుంది. అంతే కదండి. చిహ్నములు అంటే ఏంటి? అర్థమవుతుందండి? గుర్తింపు, లక్షణాలు. 4 సార్లు గట్టిగా దుమ్మాననుకోండి, ఉంటారండి ఈ ఎదురున్న వాళ్ళు? ఎందుకైనా మంచిదని పక్కకు తగిలిపోతారు. ఎందుకు? లక్షణాలు. దేనివి? కరోనాకు లక్షణ ఉంది, కలరాకు లక్షణ ఉంది, షుగర్కు లక్షణాలు ఉన్నాయి. 2 గంటలకు ఒకసారి బాత్రూమ్కి వెళ్తున్నాడు అనుకోండి, మూత్ర విసర్జనకు, అయ్యగారికి వచ్చినట్టే షుగర్. లక్షణాలు. అంతే కదండి. ఎక్కువ తినకూడదు, ఎక్కువ పరిగెత్తకూడదు, ఎక్కువ ఆయాసపడదు. ఇవన్నీ ఏంటివి? లక్షణాలు. ప్రియులారా, 4 సార్లు దుమ్మాడంటే మనకు అర్థమైపోద్ది కరోనా లక్షణం. ఇప్పుడు అపోస్తలుల యొక్క లక్షణాలు ఏంటివి? ఎవరిని అపోస్తలులు అనుకోవాలి మనము? ఇతడు అపోస్తలుడా కాదని మనం గుర్తించాలంటే, మనం గుర్తెరగాలంటే, మనం పోల్చుకోవాలంటే అసలు దేన్ని బట్టి పోల్చుకోగలమని బైబిల్ని అడిగితే ఏమంటుంది? సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములు చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు అన్నాడండి. అంటే చనిపోయిన వారిని కూడా లేపగలిగే శక్తి ఉన్నవాడే అపోస్తలుడు. పాయిజన్ తీసుకొచ్చి పెట్టగానే నీళ్లు తాగినట్టు తాగి కూడా శుభ్రంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, అతడు అపోస్తలుడు. తెలుగువాడయుండి ఆఫ్రికా గార్డెన్ నుంచి కూడా వచ్చాడు అనుకోండి, వానికి ఆఫ్రికా భాషలో వాక్యం చెప్పి వాడు దేవుని కొరకు మోకరించేటట్టు వాక్యం చెప్పగలగాలి. అది అపోస్తలత్వము. ఎటువంటి రోగం మీద ఉన్న వారినైనా సరే చేతులు పెట్టగానే వాడు దిగ్గున లేచి కూర్చుండాలి. అది అపోస్తలత్వము. ఏమండి, పేతురు గారు పవర్ ఏంటో తెలుసా అండి? పేతురు గారు నీడ తాకితే చాలండి, నీడ పడితే చాలండి, ఎలాంటి భూమి మీద ఉన్నటువంటి ఏ రోగమైనా సరే పేతురు గారు నీడబడిందా వాడు టక్కన లేచి కూర్చుంటాడండి. దట్ ఈస్ అపోస్తలులకు ఉన్నటువంటి, చూడండి అపోస్తల కార్యంలోనే ఉంటుంది అది. ఐదు 15 చదవండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తీసుకొని వచ్చి, ఎందుకంటే వీధుల వెంబడి కదా వెళ్ళేదండి నడుచుకుంటూ, ఆయన వీధుల వెంబడి తీసుకొని వచ్చి మంచాల మీద పడుకోబెట్టేవారటండి. ఎవరు? పేతురు వస్తున్నప్పుడు. ఆయన నీడ పడిందా? ఎవని మీదైనను ఆయన నీడ పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారి నుంచి. ఎందుకు? ఆయన నీడ పడితే చాలు, ఏమైతుంది? స్వస్థత. అదండి పవర్. వాళ్ళండి అపోస్తలులు. యేసుక్రీస్తు చేసినటువంటి సూచక్రియలు, ఎన్ని అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు, అదే సామర్థ్యాన్ని, అదే అధికారాన్ని, అదే బలాన్ని యేసుక్రీస్తు వలన
పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నప్పుడు ఏ అధికారం యేసుక్రీస్తుకుండెను, ఏ బలము యేసుక్రీస్తుకుండెను, దానంతటిని పొందుకున్న వారే అపోస్తలులు. చనిపోయిన వారిని కూడా లేపే సామర్థ్యము ఉన్నవాడు అపోస్తలుడు అవుతాడే తప్ప పేరుకు ముందు తగిలించుకున్నవాడు కాదు. ఎవడు పడితే వాడు అపోస్తలుడు కాదు. అందుకే మనం ప్రారంభంలో ఏం చదువుకున్నాం? అందరూ అపోస్తలులా కాదు, కొందరే దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత నియమింపబడిన వారు మాత్రమే అపోస్తలులు అవుతారే తప్ప ఎవడు పడితే వాడు అపోస్తలుడడానికి లేనే లేదు. ప్రియులరా, యేసుక్రీస్తుతో మరి అన్యోన్య సావాసం చేసిన ఆ 12 మందికి ఆ మాట వర్తిస్తుంది తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరికి వర్తించదు. వారు మరి అతీతమైనటువంటి భయంకరమైన అద్భుతమైనటువంటి స్వస్థత వరాలు కలిగినటువంటి వారు ప్రియులరా. వాళ్ళు వారికి లోబడినది ఈ ప్రకృతిలో లేదు, వారిని ఎదిరించేది ఈ ప్రకృతిలో లేదు. ఏది చెబితే అది, ఏది చేస్తే అది ప్రియులరా అనుకూలంగా లోబడవలసిందే తప్ప వారిని ఎదిరించే సామర్థ్యం లేనంత మహాబలవంతులుగా ఉండిన వారు అపోస్తలుడు. చూశారు కదండి, చనిపోయిన వారిని కూడా లేపాడు పేతురు గారంటే అది సామాన్యమైన విషయమా చెప్పండి? యేసుక్రీస్తు లేపడంటే ఒక విధంగా మనం ఆలోచించచ్చండి. కానీ అపోస్తలుడు కూడా ఏం చేశారు? లేపారండి. మరణకరమైనది త్రాగినను వారికి ఏ హాని చేయలేదు. అన్య భాషలు మాట్లాడారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, గుడ్డి వాళ్లకు కళ్ళు ఇచ్చారు, కుంటి వాళ్లకు కాళ్ళనిచ్చారు. ఏమండి, ప్రాణాలతో పోయిన వారిని కూడా తిరిగి బ్రతికించారు. అది అపోస్తలులకు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన అనుగ్రహింపబడిన బలము, సామర్థ్యము, అధికారం. ప్రియులారా, అది ఉన్నవాడు అపోస్తలుడు అవుతాడే తప్ప ఎవడు పడితే వాడు అపోస్తలుడు అనిపించుకోవడానికి వీలు లేదు. యేసుక్రీస్తును వెంబడించిన ఆ 12 మంది అపోస్తలుడు అవుతారే తప్ప ఈ రోజు పేరుకు ముందు తొలగించుకుంటున్న వాళ్ళు అపోస్తలులు కానే కారు. అంటే అపోస్తలులు అంటే ఏంటి? బలము, అధికారము, సామర్థ్యము, పరిశుద్ధాత్మ వలన పొందినవి. ప్రియులారా, ఏమండి, జిమ్కి వెళ్ళి చేసుకున్న బాడీ కాదు, పరిశుద్ధాత్మ వలన పొందుకున్న బలము, సామర్థ్యము, అధికారము పొందిన వారే అపోస్తలులు. ఇంతవరకు బాగుందండి. పౌలు అపోస్తలుడా? అంతే కదండి. ఎక్కడ పోయినా బోధేంటి? ఇతడు అసలు అపోస్తలుడే కాదండి, 12 ఉంది మాలో. ఆ 12కు ఒకరు పోతేనే 2 పోటీకి వచ్చారు. బర్సబాబా అనబడిన యేసేపు, మత్తయ్య అని 2 వస్తే ఆయనాడు 2 చేర్చుకుంటేనే 13 అయ్యేది. అసలు 13 అనే సంఖ్య ఇశ్రాయేల్ చరిత్రలోనే లేదు. అందుకోసమే ఈ 12 2 పక్కన పెట్టి ఒకరిని ఎంచుకొని 11లో ఒకరినేసి 12 చేసుకున్నాము. గనక ఈ సంఖ్య పూర్తయిపోయింది. వీళ్ళు మాత్రమే అపోస్తలుడు తప్ప నీ నంబర్ చూస్తే 13, నువ్వు అసలు అపోస్తలుడు కానే కాదంటూ ఆయన అస్సలు ఒప్పుకోని యూదులు ఉన్నారు, యేసుక్రీస్తుని వెంబడించని యూదులు. ఇంతకీ పౌలు అపోస్తలుడా? మనకు తేలాల్సింది అది. గలతీ పత్రికలకు వెళ్ళాలంటే పౌలు అపోస్తలుడా, ఇశ్రాయేలులా కాదా? నేను రెండే చెప్పానండి మీకు. ఏంటి? 1 ఇశ్రాయేలులకు వాడై ఉండాలి, 2 యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చినది మొదలుకొని పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయనతో సంచరించిన వాడై ఉండాలి. మొదటిది ఉందండి, రెండోది ఉందంటారా పౌలు గారికి? లేదు. అలానే అపోస్తలుడు కాదా? ఏమండి, ఇంతవరకు మీకు చూపించిన వాటన్నిటినీ కొంతమంది దేవుని చేత పంపబడ్డారు, కొంతమంది యేసుక్రీస్తు చేత పంపబడ్డారు, కొంతమంది పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు, కొంతమంది సంఘాల చేత పంప. కానీ 4 చేత ఎన్నుకోబడినటువంటి గనుడెవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు. దేవుని చేత ఎన్నుకోబడినవాడు, యేసుక్రీస్తు చేత పట్టబడినవాడు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినవాడు, ప్రతి సంఘము చేత సాగనంపబడినవాడు. ఒక్క సంఘం కాదు, ప్రతి సంఘము చేత సాగనంపబడిన మహాగణుడు. 4 అందరికీ ఒకే అర్హత ఉంది. ఎవరో ఒకరి చేత పంపబడ్డారు. అయితే తండ్రి చేతనా, లేదంటే కుమారుడైన యేసుక్రీస్తు చేతనా, లేదంటే పరిశుద్ధాత్మ దేవుని చేతనా, లేదంటే సంఘం చేతనా. కానీ ఈ 4 చేత ఎన్నుకోబడిన మహాగణుడు అపోస్తలుడైన, ఎలా చెప్పగలం ఈ మాట?
ఏమయ్యా పౌలు గారు, నువ్వు అసలు అపోస్తలుడు అని మనం అడిగామనుకోండి, ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ముగిస్తానండి ఒక 5 నిమిషాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9. చదవండి. నేను స్వతంత్రులను కానా, అపోస్తలులను కానా, మన ప్రభు అయిన యేసును చూడలేదా? మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలులలో నేను ఎంత మాత్రము తక్కువ వాడని కానంటో చూడండి. 5వ వచనం చదవండి. ప్రభు యొక్క సహోదరుల వలన కేఫ వలన మాకు అధికారం లేదా? 9 చదవండి ఒకసారి. 11:5 అండి, క్షమించండి. 11 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 5వ వచనం. పౌలు నువ్వు ఒకవేళ అపోస్తలుడు అని మనం ప్రశ్నిస్తే, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలులలో ఈ అపోస్తలుల కంటే, నేను ప్రారంభంలోనే చెప్పానండి, యేసుక్రీస్తును వెంబడించిన 12 మంది శ్రేష్ఠులను ఏమన్నారు? శ్రేష్టమైన అపోస్తలుడు. శ్రేష్టమైన అపోస్తలుడు వాళ్ళైతే అందులో 3 ఇంకా మిక్కిలి శ్రేష్టమైన వారు ఉన్నారు. వారెవరో తెలుసా? పేతురు, యాకోబు, యోహాను. ఈయన 12 మందితో పోల్చుకోవట్లేదు. పౌలు గారు ఏమంటుండు? నేనైతే ఆ శ్రేష్ఠులలో మిక్కిలి గొప్పవారైన యాకోబు, యోహాను, పేతురు అనే ఈ 3 ఎవరైతే ఉన్నారో వీరు మిక్కిలి శ్రేష్ఠులు. అపోస్తలులలో శ్రేష్ఠులలో మరీ మిక్కిలి శ్రేష్ఠులు వీళ్ళు. నేనైతే ఈ మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను లెస్స మాత్రమును తక్కువ వాడను తాను. ఎవరితో పెట్టుకున్నాడండి? హై కమాండ్. ఏమండి? అంతే కదండి, హై కమాండ్ అంటారు కదండి. మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. చివరి ఇంకా వాళ్ళ పైన ఇంకెవరు ఉండరు. మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే ఒక యోహాను కంటే తక్కువ వాడను నేను కాను, ఒక యాకోబు కంటే తక్కువ వాడను కాను, నేను ఒక పేతురు కంటే తక్కువ వాడను కాను అంటున్నాడండి. ఇందాక చెప్పాను, కరోనాకు లక్షణాలు మనకు బాగా తెలుసు, కలరాకు లక్షణాలు తెలుసు, అంతేనండి. షుగర్ వచ్చిందని తెలియాలంటే లక్షణాలే కదండి. ఈరోజు ఏ రోగాన్నైనా మనం గుర్తించాలంటే ఏంటి? లక్షణాలు. అలాగే అపోస్తలులు అని వీరు గుర్తించాలంటే లక్షణాలు ఇందాక మనం చదువుకున్నాం. 12 2 కొరింథీయులకు రాసిన పత్రిక. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములు చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు అని రాయబడిందండి. అంటే ఇవన్నీ చేస్తేనే అపోస్తలుడు అనబడతాడు, అంతేనండి. ఇవన్నీ చేశాడంటారా పౌలు గారు? అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. మామూలు అద్భుతాలు కాదు, విశేషమైన అద్భుతములను చేయించెను. ఎలాంటివి? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు రోగములు వారిని, దయ్యములు కూడా వదిలిపోయాయండి. ఏమండి? ఉన్నదా? పవర్ ఉందా? యేసుక్రీస్తు అపోస్తలులకు అనుగ్రహించినటువంటి బలము గాని, అధికారము గాని, ఏమండి, అదే పౌలులో కనిపిస్తుందా లేదా? దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. తన శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైన నడికట్లైన రోగుల యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి పోయెను. ప్రియులారా, దయ్యములు కూడా వదిలి. పేతురు గారు, మీకు విషయం అర్థమైందో కాలేదు, పేతురు గారి నీడ పడితేనే రోగులు స్వస్థపరుస్తారు. నీడ ఉండాలంటే సూర్యుడు ఉండాలి. అర్థమవుతుందండి? నీడ రావాలంటే సూర్యుడు ఉండాలి కదండి. అంటే పేతురు గారి స్వస్థత వరము ఖాళీ డేలో మాత్రమే
వర్కౌట్ అవుతుంది, నైట్లో అది పనిచేయదు. అంతేనా? పౌలు గారిది వారానికి 7 రోజులలో 24 గంటల్లో ఏ క్షణమైనా సరే ఏ నడికట్టైనా ఏ ఖర్చిపు గాని ఏ గుడ్డను గాని పౌలు గారి శరీరానికి తీసుకుని వెళ్లి ఆఫ్రికా ఖండానికి వెళ్ళినా, ఐరోపాకు వెళ్ళినా, ఆస్ట్రేలియాకు వెళ్ళిన శరీరానికి తగిలిందా పౌలు గారి శరీరానికి? ఆ ఖర్చిపు ఏ రోగికి తగిలించినా, ఆ గుడ్డ ఏ రోగుకు తగిలించినా స్వస్థత పొందుకుంటున్నాడు. అదే కదంటే రాయబడింది అక్కడ. అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైన రోగుల యుద్ధకు వచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఏమండి? మరి పౌలు గారు ఒక సందర్భంలో అదే మన అపోస్తుల కార్యం 20లో ప్రియులారా 9వ వచనం చదవండి. 29. పౌలు గారు ఒకసారి ఒక సందర్భంలో అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడతాడండి, ఎక్కువగా మాట్లాడతాడు వాక్యం. అయితే ఒక యవనస్తుడు పని భారం పైన కిటికీ దగ్గర కూర్చున్నాడండి. అది 3వ అంతస్తులో ఉంది. 3వ అంతస్తు భవనంలో కిటికీ దగ్గర కూర్చున్నాడు. ఎక్కువ నిద్ర రావడం వల్ల, గాఢ నిద్ర వలన ఏం చేశాడండి? జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడండి. చనిపోయాడు. 3వ అంతస్తు నుంచి పడిగినాక ఉంటాడండి, చనిపోయాడు. ఏం చేశాడు తెలుసండి పౌలు గారు? పౌలు కిందికి వెళ్లి ప్రార్థన చేసి చనిపోయిన వాడిని మరలా సజీవునిగా నిలబెట్టాడండి. పేతురు లేపాడా? తబితాను మన దొరకను లేపాడా లేదా? అదే సామర్థ్యం ఎక్కడ కనిపిస్తుంది మనకు? పౌలులో కనిపిస్తుంది. వారు శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షగానికి చూపునిచ్చారు కదండి. అనేక రకమైనటువంటి స్వస్థతలు చేశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు అపోస్తలుడు. పౌలు ఏం చేశాడు? పౌలు కూడా విశేషమైన అద్భుతములను చేయించాడు. అంటే అపోస్తలు అనబడిన ఆ 12 మంది శిష్యులలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్సే, పవర్సే, అధికారమే ఎవరిలో కనిపిస్తుంది? సేమ్ పౌలు గారిలో. ఇతను అపోస్తలుడని మనం గుర్తెరగాలంటే ఏంటండి ఆధారం అంటే? ఇందాక మనం చదవగానే 12 సూచక్రియల వలనను, అద్భుతముల వలన, మహత్కార్యముల వలన అపోస్తలముల యొక్క చిహ్నములు. ఆ చిహ్నాలే ఎవరిలో కనిపిస్తున్నాయి ఈరోజు మనకు? పౌలులో కనిపిస్తున్నాయా లేదా? ఏమంటున్నా పౌలు? మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను లెస్స మాత్రము తక్కువ వాడను కాను. ఎందులో పోల్చుకుంటారు చెప్పండి? స్వస్థతలు నాకంటే ఎక్కువ చేశారా? పౌలు గారు చేసిన స్వస్థతల కంటే వీళ్ళు ఎవరు ఎక్కువ చేయలేదు ప్రియులారా. ఒకసారి యాకోబు, యోహాను, పేతురు, పౌలు గారికి మనం కంపారిజన్ చేయడానికి ఒకవేళ ఇష్టపడితే ప్రియులారా, యాకోబు ఎన్ని అద్భుతాలు చేశాడండి? అద్భుతాలు చేశాడు. పేతురు చేశాడు, యోహాను చేశాడు. కానీ పౌలు విశేషమైన అద్భుతములు చేశాడు. దర్శనాలు అంటారా? యాకోబు గారికి దర్శనాలు ఉన్నట్టయితే కనిపించదు. యోహాను గారు మాత్రం పద్వాసు దీపమందు ఆయనకు ప్రకటన గ్రంథం రాశాడు కదండి, అప్పుడు దర్శనం కలిగినట్టు ఉంటదండి. పేతురు గారికి కూడా కొన్ని దర్శనాలు ఉంటాయి. కానీ పౌలు గారికి ఉన్న దర్శనాలు ప్రియులారా అపోస్తలులలో ఎవ్వరికి లేవండి. అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. అన్ని దర్శనాలు చూపించాడు. అద్భుతాలు ఎక్కువనే అపోస్తలుల కంటే, దర్శనాలు ఎక్కువనే ప్రియులారా. ఇంకా ప్రసంగాలు అంటారా? పౌలు గారి ప్రసంగాల గురించి ఇంకా మాట్లాడవలసిన అవసరం లేదనుకుంటున్నాను నేను. అంతేనా? ఇక వారు రక్షించినటువంటి ఆత్మలు ఎంతమందిని వారు రక్షించారు? కొంతమందిని రక్షించారు అనుకుందామండి. ఎవరు? అపోస్తలుడు. యోహాను గారు కానీ, పేతురు గాని కానివ్వండి. కానీ పౌలు గారు తన జీవితంలో ఈ అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి మరి రక్షించాడు ప్రియులరా. మరి కట్టిన సంఘాలను గురించి ఆలోచన చేస్తే ప్రియులరా, యోహాను ఎన్ని సంఘాలు కట్టాడండి? కొన్నే కదండి. యాకోబు గారు కొన్నే, పేతురు గారు కూడా కొన్నే. కానీ పౌలు గారి విషయానికి వస్తే ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడండి, ఎన్ని పట్టణాలకు వెళ్ళాడండి, ఎన్ని సంఘాలను కట్టాడు. ఇక పత్రికల విషయంలోకి వస్తే యాకోబు ఒకే ఒక పత్రిక రాశాడండి. యోహాను గారు 4, 3 పత్రికలు, ఒకటి యోహాను సువార్త, క్షమించండి 5 కదండి, 5. పేతురు 2 పత్రికలు. పౌలు గారు బైబుల్లో అందరికంటే ఎక్కువగా గ్రంథాలు రాసిన గనుడెవరైనా ఉన్నారంటే
నోరు మూసుకొని పౌలు గారి పేరు మాట్లాడవలసింది తప్ప ఇంకొక అవకాశమే లేదు ప్రియులారా. అపోస్తలులకు ఉన్నటువంటి అధికారమే పౌలు గారికి ఉన్నది. అపోస్తలులకు ఉన్నటువంటి బలమే పౌలు గారికి ఉన్నది. అపోస్తలులకు ఉన్నటువంటి సామర్థ్యమే పౌలు గారికి ఉన్నది. ఇవి ఉన్నవారు అపోస్తలులు అవుతారని 12:12 చదివాము. కానీ ఆ సమాజంలో ఉన్న వాళ్ళు వీరందరినీ మాయబోధ ఎలా చేశారో తెలుసండి. 12 మందిలో శిష్యుల్లో ఒక్కడా కాదు గనక అతడు అపోస్తలుడు కాదు. దాన్నే పట్టుకున్నారండి. ఇక పేతురుగా మరి పౌలు గారిని అపోస్తలుడుగా గుర్తించినది. ఒక వచనాన్ని చూసుకొని ముగించుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. గలతి 2:9. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులౌటకు పేతురునకు సామర్థ్యము కనుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడగుటకు నాకును సామర్థ్యము కలగజేసనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడినటువంటి యాకోబు, యోహాను, పేతురు కృపను కనుగొని ఏమండి యెరూషలేముకు వెళ్ళగానే పౌలు గారు ఏం జరిగిందటండి? వాళ్ళకు అర్థమైందట. ఎవరికి? స్తంభములుగా ఎంచబడిన పేతురు, యాకోబు, యోహాను వాళ్ళకు అర్థమైందట. ఏమని? సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండటానికి వారికి అధికారాన్ని అనుగ్రహించిన దేవుడే అన్యజనులకు అపోస్తలులుగా ఉండడానికి పౌలనబడిన నాకును అధికారాన్ని దేవుడే అనుగ్రహించడన్న సంగతి వారికి అర్థమైంది. ఎవరికి? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, యోహాన్లకు అర్థమయ్యి. ఎలా అర్థమైంది? పరిచర్య, జరుగుతున్న పని, కట్టిన సంఘాలు, నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను చూసి ఓహో మరి ఇశ్రాయేలీయులకు సున్నతి పొందిన వారందరికీ మమ్మల్ని అపోస్తలులుగా ఉండడానికి మాకు అధికారాన్ని అనుగ్రహించిన దేవుడే అన్యజనులకు అపోస్తలులుగా ఉండడానికి పౌలును నిలబెట్టుకున్నాడన్న మాట అన్న సంగతి వాళ్ళకు అర్థమై ఏం చేశారో తెలుసా? నీవును మాతో పాలివాడుతో వంటకు బర్నబాకును పౌలుకు ఏం చేశారట? కుడి చేతినిచ్చారంటే మీరు మేము ఈక్వలే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదని చెప్పారు. ఆ సూచనగా చదవండమాట. అనువారు నాకు అనుగ్రహింపబడినటువంటి కృప, నేను చేస్తున్న పరిచర్య, నేను కట్టిన సంఘాలు కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవాలని చెప్పి. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీలకు అపోస్తలుగా ఉండడానికి ఎంతమంది ఉన్నారు? 12 మంది. అన్యజనులకు అపోస్తలుగా ఉండడానికి ఎంతమంది ఉన్నారు? ఒక్కడు. అర్థం చేసుకోండి. ఇక్కడే ఇశ్రాయేలు ఎక్కువనా ప్రపంచంలో అన్యజనులు లెక్కనా? ఇశ్రాయేలు అందుకి 12 మంది, ప్రపంచానికి ఒక్కడు. దట్ ఈస్ అపోస్తలుడైన పౌలు గారు. అదే సామర్థ్యం అన్ని ఇక్కడ ఉన్నాయా లేవా? అపోస్తలులకు ఏవైతే ఉన్నాయో 12 మంది శిష్యులకు అవే అర్హతలు. సూచక్రియలు చేయలేదా? అద్భుతాలు చేయలేదా? చనిపోయిన వారిని లేపలేదా? వాక్యం ప్రకటించలేదా? ఆత్మలను రక్షించలేదా? సంఘాలను కట్టలేదా? పత్రికలు రాయలేదా? ఏ విషయంలో తక్కువ వాడుగా ఉన్నాడు చెప్పండి? యేసుక్రీస్తుని వెంబడించిన ఆ శిష్యుల కంటే పౌలు గారు ఏ విషయంలో తక్కువగా ఉన్నాడు చెప్పండి? అంటాడు కదండి 11వ అధ్యాయం తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేను కూడా అటువంటి వాడిని. నేను చేసిన పనేంటి? నా పరిచర్య ఏంటి? నేను కట్టిన సంఘాలేని, నేను రక్షించిన ఆత్మలేని, నేను చేసిన పనంతాతో పోల్చుకుంటే వాళ్ళు నాకు సరిపోరు అన్నట్టుగా వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, వారందరికంటే ఎక్కువ సంఘాలను కట్టాను, వారందరికంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి అనేక ప్రాంతాలకు పౌలు గారు ప్రయాణము చేసిన ఏమనుందండి చివరిలో పటం? పౌలు గారు ప్రయాణము చేసిన ప్రదేశములు ఏంటి? పేతురు గారు ప్రదేశం చేసిన పట ఉందండి? 12 మంది అపోస్తలులలో ఏ అపోస్తలు కూడా ప్రయాణం చేసిన ప్రదేశాల పట్టిక లేదు. పౌలు గారు ఒక్కరే ప్రయాణం చేసిన ప్రదేశంలో పట్టిక ఉంది అంటే మీకు ఇంతకంటే ఎక్కువ అర్థం చేయించడానికి
నేను కష్టపడవలసిన అవసరం లేదని మీకు చెప్తున్నాను ప్రియులారా. గనుక ఈ 12 మంది అపోస్తలుల కంటే తక్కువ వాడు మాత్రం కాదండి పౌలు గారు, వారితో సమానమైన స్థాయి కలిగిన వాడు. ఇంకేమన్నా అంటే వాళ్ళకంటే తక్కువ వాడిని కాదంటాడండి పౌలు గారు. అర్థమైందండి? ఇది అపోస్తలత్వం. అపోస్తలత్వం అంటే ఏంటి? దేవుని పరిశుద్ధాత్మ వారములు కలిగి ప్రపంచంలో దేనినైనా లోపరుచుకునే శక్తి, చనిపోయిన వారినైనా సరే లేపే శక్తి, ఏ రోగమున్నా సరే ముట్టగానే స్వస్థపరిచే అధికారము, మరణకరమైన తాగినా కూడా ఎటువంటి హాని చేయని బలము, ఇవన్నీ పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వాళ్ళే అపోస్తలులే తప్ప ఎవరు పడితే వారు పేరుకు ముందు తగిలించుకుంటే వాళ్ళు అపోస్తలు కానే కారు. ఇప్పుడు వాదనంత ఏంటంటే అపోస్తలుడు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడు కాదని ఎవరంటున్నారు? యేసును నమ్మని యూదులు నిందలు వేస్తున్నారు. అంతే కదండి. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం కదా, ఆయన వాక్యం చెప్పి శుభ్రంగా సంఘాన్ని కొట్టి వస్తే ఊరు నాయన మీరు ఎవరి మాటలు విన్నారా, పోయిపోయి మీకు డేరాలు కొట్టుకునేవాడు దొరికాడా, అసలు అపోస్తలుడే కాదు నాయన, అసలు 12 మంది శిష్యుల్లో ఉన్నవాడే కాదు ఆయన, అటువంటి ఆయన మాటలు అసలు మీరు ఎందుకు రానిచ్చారు, మీరు ఎందుకు మాటలు విన్నారు, అటువంటి మాటలు విన్నామని ఇంకా మాకు చెప్తున్నారు, మీకు అసలు బుద్ధి ఉందా? ఎవరు అపోస్తలుడు? పేతురు అపోస్తలుడు. ఎవరు అపోస్తలుడు? ఆయన వెంబడించిన శిష్యుల అపోస్తలుడు. మనకు అసలు 12 అనే సంఖ్య ఉందా? మీకు తెలియదా? బుద్ధి లేదా? యూదా పోయిన తర్వాత ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. అప్పుడు ఎంత? 2 చేసుకుంటే 13 అయ్యేది కదా. అవును, మరి అప్పుడు ఆ రోజు ఎందుకు చీటీలేసి ఒకరిని ఎంచుకున్నారు? 12 అనే సంఖ్య తప్ప 13 లేదురా నాయనా, ఇప్పటికైనా నిద్ర లేవండి, ఆ నంబర్ చూస్తే 13 పక్కనెట్టంటారా బాబు అనేసరికి అమ్మో, మీరు కానీ వచ్చి చెప్పకపోతే మా జీవితాలు ఏమైపోయేవి, మీరు వచ్చి మా కళ్ళు తెరిపించారు అంటూ వారు చేసిన వక్రబోధకు ప్రభావితులైన వారే పౌలు గారు వచ్చినప్పుడు ఏం చేశారటండి? కన్నీళ్లతో వెళ్ళాడు. నువ్వు అపోస్తలుడే కాదంట కదా, చీటింగ్ చేస్తావు మమ్మల్ని, లేనిపోని ఇవన్నీ చెప్పి ఏమండి సంఘాలకి ఇస్తున్నటువంటి దాతృత్వాన్ని కానీ ఆపేశారు కదా. అంతేనా? ఆ సంఘం వారు సిద్ధపడ్డారండి ఇవ్వడానికి. మా డబ్బులు కాజేయడానికి లేనిపోని ఏషాలు వేస్తావా? అంతే కదండి. ఎందుకు మాట్లాడండి ఆ మాట? నేను అపోస్తలుడును కానా, నేను స్వతంత్రుడును కానా, నూరు చెట్టు ఎద్ది మూతికి చిక్కం కట్టవద్దని ధర్మశాస్త్రంలో ఎందుకు రాయబడింది రా అని అడిగాడండి ఆ రోజు వాళ్ళను. నూరు చెట్టు ఎద్ది మూతికి చిక్కం కట్టొద్దు, మందను కాచి దాని పాలు తాగని వాడెవడు అని అంటాడండి. అంటే ఆయన మీద పడిన నిందలవి నొక్కేస్తున్నారా బాబు. మహా తెలివి గలవాడై లేనిపోని మాటలని చెప్పి అసలు అపోస్తలుడే కాదంట. ఎంతకాలం మన మధ్య ఎంత చక్కగా నటించాడురా. అంటే యూదులు చేసిన కుట్ర బోధ వలన ప్రభావితులైన వారు పౌలు గారిని ఎదిరించిన విధానం ప్రియులారా. గనుక ఆనాడు వాళ్ళు అపార్థం చేసుకుని పౌలు గారిని ఎదిరించారు. అపోస్తలుడు పౌలు గారు 12 మందితో పాటు ఈయన 13వ వాడిగా ఉన్నా దేవుడు నిలబెట్టుకున్నాడు. యేసుక్రీస్తు ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. ప్రతి సంఘము చేత సాగనంపబడిన వాడు. వీరందరికీ ఒకరి క్వాలిఫికేషనే ఉంది, కానీ నలుగురి చేత ఎన్నుకోబడిన వాడు, నలుగురి చేత నియమింపబడిన వారు, నలుగురి చేత నడిపింపబడిన వారు ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు. ఆయనే అపోస్తలుడు ప్రియులారా. ఆయనను అపోస్తలుడు కాదనడానికి ఎవరు సరిపోరు. గనుక ఆయన ఒక అపోస్తలత్వాన్ని శంకించకుండా ఉండాలని ఈ పూర్ణ వివరణను మీకు అందించడం జరిగింది. దీన్ని మీకు అర్థమైతే దేవుని కృప మన ఎడల విస్తరించినట్లయితే, మనమందరం సజీలుగా ఉన్నట్లయితే ప్రియులారా, మరి వచ్చే వారము లేదంటే సమయానుకూలతను బట్టి గలత పత్రిక పరిచయాన్ని మనం నేర్చుకుందాం. విస్తృతంగా మాట్లాడను, దయచేసి క్షమించండి. కానీ మీకు సబ్జెక్టుకు న్యాయం చేయాలంటే కష్టపడాలండి. నేను ఒక్కడనే కాదు, మీరు అందరూ కష్టపడితేనే, మీరు సహకరిస్తేనే నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పగలుగుతాను. మీరు అర్థం చేసుకుంటేనే దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగుతారు ప్రియులారా. అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నామండి, అప్పుడు మాట్లాడతామా? మరి ఆత్మీయ ఆహారము సంపాదించుకునే తరుణంలో ప్రియులారా కొద్దో గొప్ప కష్టం అనేది కలుగుతుంది. దయచేసి మీరందరూ మరి గుర్తెరిగి మరి ఓపికతో విన్నందుకు మీ అందరికీ మరి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో శుభములు వందనలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ కృపగల మా కన్న తండ్రి, నిజమైన పవిత్రమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాను తండ్రి. అపోస్తలత్వం అంటే ఏమిటి? ఈనాడు ఎవరు పడితే వారు మేము అపోస్తలుడం అనుకుంటున్నటువంటి తరుణంలో తండ్రి
అద్భుతమైనటువంటి వాక్య వివరణ మాకు అందించి, అపోస్తలులు అంటే పరిశుద్ధాత్మ వరములు కలిగి ఈ భూమి మీద లోబడినది ఏది వారికి ఉండకూడదు, సామర్థ్యంలోను కానీ, శక్తిలో కానీ, అధికారంలో కానీ తండ్రి, ఈ ప్రకృతిలో లోబడని అంత ఉన్నతమైన అధికారం కలిగిన వారే అపోస్తలులని, ఆనాడు 12 మంది శిష్యులకు, యేసుక్రీస్తును వెంబడించిన 12 మంది శిష్యులకు అధికారాన్ని మీరు అనుగ్రహించారని, తదనంతరము అన్యజనులందరికీ అపోస్తలులుగా ఉండడానికి మీరే పౌలును ఎన్నుకొని మహా అద్భుతములు చేయించి అతన్ని కూడా ఈ సమాజంలో అపోస్తలులుగా నిలబెట్టారన్న సంపూర్ణ వివరణను తండ్రి మీ పిల్లలైన మేమందరం విన్నాము. విని విడిచిపెట్టే వారంగా కాకుండా విన్ని ప్రతి మాటను తండ్రి హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, వాక్యం యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన వారమై తండ్రి, ఎవరు చెప్తే వారి మాటలకు గాలికి కొట్టుకుని పోయే పొట్టు వల్ల మేముండకుండా తండ్రి, లేఖనాలను పరిశోధించి వాస్తవాలను గ్రహించి తండ్రి, మీరు మీ యొక్క వాక్యాన్ని హత్తుకొని మీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని, అవకాశాన్ని తండ్రి, మీ యొక్క వాక్యాన్ని తండ్రి వెంటాడి అనుసరించి గ్రహించి నేర్చుకునే వాక్యమందు బలవంతులుగా తీర్చమని ప్రాధేయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.